దేవుని వాళ్ళారా, గడిచిన కాలం అంతా దేవుడు తన మహాకృప చేత మనందరినీ కాచి కాపాడి మళ్ళా ఆయన సన్నిధికి మనందరినీ సజీవులుగా చేర్చి ఆయన మాటలు వినటానికి మన పట్ల దేవుడు చూపినటువంటి మహాకృపను బట్టి దేవునికి మొదట కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే దేవుని మాటలు వినడానికి శ్రద్ధతో కూడి వచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువు మన రక్షకుడు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక మంచి విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అందరం కలిసి బైబిల్లో నుంచి ధ్యానిద్దాం ప్రియులారా. దానికి ముందు ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. అందరూ తల ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం ప్రియులారా. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలం అంతా మీ చల్లని రెక్కల నీళ్ళలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడు మా బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి తండ్రి, మీ పిల్లలుగా మీ పాద సన్నిధిని మమ్మల్ని చేర్చి విలువైన మీ మాటలు వినిపించడానికి మా పట్ల మీరు చూపిన మహాకృపలపై కృతజ్ఞతలు తండ్రి. తండ్రి, చెబుతున్న నాకును సమయోచితమైన జ్ఞానమును ప్రసాదిస్తారని వింటున్న మీ పిల్లలు తండ్రి విని విడిచిపెట్టి తమను మోసం చేసుకునేవారుగా కాకుండా మీ మాటలు వారి హృదయాల్లో నింపుకొని మీ మాట ప్రకారం ఆలోచించి మీ ఉద్దేశాలను నెరవేర్చేవారుగా ప్రతి ఒక్కరిని దీవించమని వేడుకుంటూ ఈ మీటింగ్ అంతట్లోనైనా మీ కృప మా పట్ల చూపుతారని, ఆది నుండి అంతవరకు సజావుగా మీకు మహిమకరంగా మాకు ఆశీర్వదకరంగా జరిగిస్తారని వేడుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకులను మీ ప్రియ కుమారునైన క్రీస్తు వారి పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమె. ప్రియులారా, కడవరి మందిరము అంటే ఏంటి అనే విషయాలు, అది ఎప్పుడు కట్టబడుతుంది, ఎలా కట్టబడుతుంది అనే అనేక విషయాలు బైబిల్లో నుంచి మనము ధ్యానించుకున్నాం ప్రియులారా. కొన్ని నెలలుగా మీకు తెలియజేస్తున్నాము దేవుని మందిరం గురించి అనేక విషయాలు బైబిల్లో నుంచి మీకు చూపించాము. నా సొంత కథలు నేను చెప్పలేదు, బైబిల్లో దేవుడు రాయించిన మాటలే మీకు చూపించి ఒక హిస్టారికల్ ఎవిడెన్స్ తోటి ఇవన్నీ మీకు చూపిస్తూనే ఉన్నాం ప్రియులారా. మీరందరూ వాటిని చూసి పరిశోధించి సత్యాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ మీకు తెలియజేస్తున్నాం, మీ ముందు కడుతున్నాం ప్రియులారా. అమాయకులుగా ఉండి మోసపోకూడదు దేవుడి చేతులు, మనం ఎవరు మోసపోకూడదు, అందుకోసం ఈ విషయాలు తెలియజేస్తున్నాం పిల్లారా. అయితే కడవరి మందిరం ఏమిటి అని మనం ఆలోచిస్తే పిల్లారా, ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా సొలొమోను గారు మొట్టమొదటిగా యెరూషలేములో దేవుని నామ ఘనత కొరకు మందిరాన్ని కట్టాడు. దేవుడు నివసించడానికి కాదు, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడు మీ మనసులో పెట్టుకోండి, దేవుని నామ ఘనత కొరకు, ఆయన ఘనత కోసం మందిరాన్ని కట్టాడు కానీ ఆయన నివసించాలని కట్టలేదు. అది జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు చెప్పాడు బైబిల్లో, మీరే నా మందిరము, మనము జీవము గల దేవుని ఆలయం ఉన్నాము అని ఇంతకుముందు పాఠాలలో ఇవన్నీ మీకు తెలియజేశాను పిల్లారా. అయితే సొలొమోను గారు కట్టింది ఏంటంటే యెరూషలేములో దేవుని నామము ఘనత, ఆయనకు ఘనత కలిగే విధంగా ఆ మందిరాన్ని పెట్టాడు పిల్లారా. అయితే యూదులు ఆ మందిరాన్ని చూసి, మనుషులు కట్టినటువంటి బంగారు దేవాలయాన్ని కట్టడాన్ని చూసి వాళ్ళు అతిశయిస్తూ దేవుని ఆజ్ఞను పక్కన పెట్టి దేవునికి అవిధేయులుగా మారి పాపాలు చేసి దేవునికి ఇష్టలు కాని ప్రజలుగా మారిపోయినప్పుడు దేవుడే తన కోపాన్ని వారి మీద చూపించి బబులోని రాజుకు అప్పచెప్పేశాడు. ఆ రోజు వారిని అందరిని పిల్లారా. బబులోని రాజు నెబుకద్నెజరు వచ్చి ఏం చేశాడంటే ఆ మందిరాన్ని, సొలొమోను గారు కట్టినటువంటి బంగారు దేవాలయాన్ని ధ్వంసం చేశాడు, కూలదోశాడు, కాల్చిపడేశాడు పిల్లారా. తర్వాత యూదులు బబులోనుకు 70 సంవత్సరాలు బబులోనుకు చెరగట్టుకుపోబడతారు. దేవుడు కరుణించి మరలా వారిని యెరూషలేముకు రప్పించినప్పుడు మరలా మందిరం కడతారు. వాళ్ళు రెండో మందిరంగా పిలువబడినట్టుగా వారు ఆ మందిరాన్ని మరలా కడతారు. 20 సంవత్సరాలు కట్టినప్పుడు మరలా దాన్ని ఇంకా కొనసాగింపుతూ హేరోదు రాజు దాన్ని విశాలపరుస్తాడు పిల్లారా. అప్పుడు కూడా యూదులు తమ ప్రవర్తన దిద్దుకోకుండా ఈ మనుషులు కట్టినటువంటి కట్టడాన్ని చూసి వారు ఉప్పొంగిపోయారు. నిజంగా దేవుని ఆజ్ఞలు పక్కన పెట్టారు. దేవుడు తన సొంత కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించి తన చెంతకు నడిపించాలని ఎంతో ఆశతో పంపితే ఆ ప్రియ కుమారుణ్ణి చంపేశారు శిలువ వేసి పిల్లారా ఆ రోజు యూదులు. అందుకే యేసుక్రీస్తు వారు బతుకున్న కాలంలోనే ఈ యూదుల ప్రవర్తన చూసి, వారి క్రియలను చూసి ఆ రోజు యేసుక్రీస్తు వారు ముందే చెప్పారు, ఇదిగో మీరు ఏ కట్టడాన్ని చూసి మీరు మురిసిపోతున్నారో, అతిశయిస్తున్నారో, దేవుని ఆజ్ఞలను పక్కన పెట్టి ఈ కట్టడము, ఈ దేవాలయం, మీరు దేవాలయం అంటే చెబుతున్నటువంటి ఈ కట్టడము ఒక రోజు రాతి మీద రాయి కూడా నిలబడకుండా ఉండే రోజులు రాబోతున్నాయి.
ఆయన చెప్పారు యేసుక్రీస్తు వారు. ఆయన చెప్పిన ప్రకారమే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమీలు వచ్చి ఆ మందిరాన్ని కూలదోశారు. ఇప్పటికి రాళ్ళ దెబ్బలుగానే ఉంది. ఒక వెస్టర్న్ గోడ మిగిలింది ఆ దేవాలయానికి, లేదంటే ఆ చుట్టూ ఉన్న ప్రహారీ గోడగా అప్పుడు కట్టినటువంటి ఆ దేవాలయానికి ఉన్నటువంటి ఒక గోడ మిగిలింది. ఆ చిన్న పార్ట్ అక్కడ ఈ రోజు ఈదులు ప్రార్థనలు చేసుకుంటున్నారు. ఇంకా వారికి వాక్యం అర్థం కాదు. కూడా దేవుడు కూలదోశారు. మనుషులు కట్టిన కట్టడాలను శిథిలాలుగా మారిపోయాయి. ఎందుకు? దేవుడు ముందే చెప్పాడు, నేను వాటిలో నివసించను. మరి నేను నివసించే స్థలం ఏది, నేను నివసించే మందిరం ఏది అని దేవుడిని అడిగితే దేవుడు చెప్పాడు, మీరే నా మందిరము, మీలోనే నేను నివసించాలనుకుంటున్నాను. మీరు కట్టినటువంటి ఈ మందిరాల్లో నేను ఉన్నాను నాయన, మీలోనే నేను ఉండాలి అని దేవుడు చెప్పాడు పిల్లరా. అయితే దేవుడు తన స్వహస్తాలతో కట్టుకున్నటువంటి ఈ దేవాలయాన్ని కూడా పిల్లరా అపవాది వశపరుచుకొని మోసం చేసి ఈ దేవాలయాన్ని కూడా శిథిలా వ్యవస్థకు మార్చేసింది పిల్లరా. శిథిలా వ్యవస్థకు మార్చేసింది. పరిశుద్ధులుగా జీవించవలసిన మనము, దేవునికి పూజలు జరిగించవలసినటువంటి మనము ఏం చేశామంటే దెయ్యానికి పూజలు చేస్తున్నాము. మేము ఎప్పుడు దెయ్యానికి పూజలు చేశామండి, మేము ఎప్పుడు దేవునికే పూజలు చేస్తున్నామని మీరు అనుకుంటారు. కాదు ప్రియులారా, మనము దేవుని క్రియలు పక్కన పెట్టేసి అపవాది క్రియలే మనం జరిగిస్తున్నాము. వాడినే పూజిస్తున్నాం కనుకనే అపవాది క్రియలే మనం జరిగిస్తున్నాం ప్రియులారా. అందుకే చూడండి, ఈరోజు నరహత్యలు, మానవంగా దొంగతనాలు ఈ సమాజాన్ని చూస్తే ఇవే కనబడతాయి. మంచి క్రియలు, ప్రేమ అనేది కనపడుతుంది ఎక్కడైనా? కనపడదు. ప్రేమ స్వరూపమైనటువంటి కన్న తండ్రి నుంచి వచ్చిన మనము ప్రేమ మరిచిపోయాము, ద్వేషం పెంచుకుంటున్నాము. ఎందుకు? దేవుడు నివసించాలనుకున్నటువంటి ఈ మందిరం కూడా పాడైపోయింది. ఎలా పాడైపోయిందంటే అపవాది, సాతాను, దెయ్యము వాడే ఈ దేవాలయంలో తిష్ట వేసి కూర్చున్నాడు. ఈ విషయాలు కూడా ఇంతకుముందు చెప్పాను పిల్లల. ఒకసారి ఇవన్నీ మీకు గుర్తు చేస్తాం. ఒకసారి ఆ మాట చూసి ముందుకెళ్దాం. చూడండి పిల్లల, దేవుడు తాను నివసించాలనుకొని కట్టుకున్నటువంటి దేవాలయం కూడా ఏమైందంటే శిథిలా వ్యవస్థకి వెళ్ళింది. ఒకసారి చూడండి, తెస్సలోనీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము, ఏది దేవుడు అనబడనో, ఏది పూజింపబడనో దానినంతటిని ఎదిరించుచు దానికంతటి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొని చూడు, తాను దేవుడనని తన్ను కనపరుచుకొని చూడు, దేవుని ఆలయంలో కూర్చుండును, దేవుని ఆలయంలో కూర్చుండును. యెరూషలేములో మనుషులు కట్టినటువంటి ఆ దేవాలయంలో కాదు, దేవుడే తన స్వహస్తాలతో కట్టుకున్నటువంటి ఈ మానవ దేహమైనటువంటి ఈ దేవాలయంలో అపవాది వచ్చి తిష్ట వేసి కూర్చున్నాడు. అందుకే ఈ రోజు నేరాలు, ఘోరాలు చూస్తున్నాం ఈ సమాజంలో. అంటే దేవుడు ఆశపడి కట్టుకున్నటువంటి ఈ మందిరము కూడా పాడైపోయినట్టుగా మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఈ దేహము కూడా శిథిలా వ్యవస్థకు చేరిపోయింది కూడా. మరి శిథిలా వ్యవస్థకు చేరినటువంటి ఈ దేవాలయాన్ని మరి కట్టాలని ఎవరైనా ఆలోచించారా? ఆలోచించండి పిల్లరా. శిథిలమైపోయినటువంటి ఈ దేవాలయము, దేవుడు నివసించాలనుకున్నటువంటి ఈ మానవ దేహమైనటువంటి దేవాలయము ఎవరైనా కట్టాలని ఆలోచిస్తున్నారా? మీరు ఏమన్నా కొత్తగా ఎవరైనా వస్తే మీరు కన్ఫ్యూజన్ ఉన్నారేమో, మన దేహమే దేవాలయము అనే సంగతి మీకు అర్థం కాదేమో. ఒకసారి ఆ రెఫరెన్స్ చూసి ముందుకు వెళ్తాం పిల్లరా. ఒకసారి చూడండి. ఎందుకంటే ఇప్పుడు దాకా బయట సమాజంలో మనం వినలేంటి, అది కలుగు అక్కడ ఉంది చర్చి, అది దేవాలయము, మనము కాదు అన్నట్టుగానే చూపిస్తుంది దెయ్యము. పిల్లరా, బైబిల్ చెప్పింది, దేవుడు చెప్పాడు. బైబిల్ చెప్పిందంటే దేవుడు మాట్లాడింది. ఒకసారి చూడండి, ఆ మాట చదివి చాలా మాటలు ఉన్నాయి మనమే దేవాలయం అనేది. కానీ సందర్భంగా ఒక వచనం మీకు చూపిస్తా పిల్లరా. కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము ఒకసారి చూడండి పిల్లరా. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మన దేహము దేవునికి ఆలయము, పరిశుద్ధాత్మ దేవునికి ఆలయము పిల్లరా. అయితే ఈ ఆలయాన్ని పడగొట్టేసింది అపవాది. ఈ ఆలయాన్ని పడగొట్టేసింది, శిథిలా వ్యవస్థకు మార్చేసింది. పరిశుద్ధులుగా ఉండాల్సినటువంటి మనల్ని దుష్టులుగా, దుర్మార్గులుగా, పాపులుగా మార్చేసింది పిల్లరా, మార్చేసింది అపవాది. మరి ఈ పడిపోయినటువంటి ఈ దేవాలయం, శిథిలమైనటువంటి ఈ దేహము అనే ఈ దేవాలయాన్ని మరలా నిర్మించాలి అని ఎవరైనా ఆలోచిస్తున్నారా అంటే పిల్లరా, ప్రపంచంలో ఎవరు ఆలోచించటం లేదు. ప్రతి ఒక్కరు అదిగో యెరూషలేములో దేవాలయం కట్టబడిపోతుంది అని క్రైస్తవులు నమ్ముతున్నారు. యూదులు
అదిగో యెరూషలేములో మేము 3వ మందిరం కడతాము ఇంకా అయిపోతుంది అని వాళ్ళు చెబుతున్నారు. వారికి సపోర్ట్ గా క్రైస్తవ బోధకులు అనేక మంది సపోర్ట్ చేస్తున్నారు. అవును, కట్టబోతున్నారు, క్రీస్తు రాబోతున్నారు అని పాపం వాక్యం తెలియని అమాయకులు ఇలా మాట్లాడుతున్నప్పుడు బాధ కలిగింది. ప్రియులారా, సత్యాన్ని పక్కన పెట్టి అబద్ధం వైపు ఎలా పరుగులు చేస్తున్నారు లోకాన్ని చూడండి. దేవుడు బైబిల్ క్లియర్ గా చెప్పింది, మీరే నా దేవాలయమైనా మీరునే నేను ఉంటాను అని దేవుడు చెబితే ఆ శిథిలమైన దేవాలయాన్ని కట్టడం మానేసి మనుషులు కట్టుకున్న కట్టడాలు శిథిలమైపోయినాయి, దాని గురించి విచారిస్తున్నారు. పిల్లారా, ఆ యెరూషలేములో దేవాలయం కట్టాలని దానికోసం విచారిస్తున్నారు. పిల్లారా, మీకు సంగతి చెబుతా, ఈ రోజు ఆ దేవాలయం గురించే మనుషులు కట్టే కట్టడాలను గురించి ఈ రోజు గొడవలు జరుగుతున్నాయి. యెరూషలేములో యూదులకు ఈ ఇస్లాం సోదరులకు ఎందుకు ఈ గొడవలన్నీ? ఆ దేవాలయం గురించి. ఇది పొలిటికల్ తో కూడుకున్నది, ఇది దేవుడికి సంబంధించినది కాదు. ఇది పొలిటికల్ తో కూడుకున్నది. పిల్లల పాలిటిక్స్, రాజకీయాలకు సంబంధించినది. మాది గొప్ప అని చూసుకునేవారే కానీ ఆ దేవుని ప్రేమను తెలియజేసేవారు యూదులు లేరు, ఇస్లాం సోదరులు కనపడటం లేదు. పిల్లల మరి క్రైస్తవులు, సత్యవాక్యం తెలిసినటువంటి క్రైస్తవులైనా చెయ్యాలి కదా, ప్రేమ చూపించాలి కదా. ఆ సత్యం తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళని ఫాలో అవుతున్నారు. అడుగు యూదులు కట్టబోతున్నారు 3వ మందిరము, దానికి మనం సపోర్ట్ చేయాలని వీళ్ళు ఎదురు చూస్తున్నారు. కూడా అమాయక జనం అనిపిస్తుంది ఇలా చూసినప్పుడు. బైబిల్ చదవాలందుకే, బైబిల్ చదివితేనే నీకు అర్థమవుతుంది. బైబిల్ చదవకపోతే ఎవరు చెప్పినా, కాకమ్మ కథలు చెప్పినా నువ్వు చీము పడేస్తే నీ బుర్ర పాడేటట్టు అన్ని అబద్ధాలు నింపుతారు. చూడారా, అందుకే బైబిల్ దేవుడు మన చేతికి ఎందుకు పెట్టారు? మనుషులు వచ్చి ఈ తప్పుడు విషయాలు మనం ఎక్కిస్తారనే మనం మోసపోకూడదని మహాజ్ఞాన గ్రంథం మన చేతిలో పెట్టారు. అందుకే మీరు చదవండి, మీ పిల్లలకు నేర్పించండి. నేర్పించడానికి మేము మీ దగ్గరికి వచ్చాం. పిల్లల నేర్పిస్తాం, మీరు ఓపికతో విని నేర్చుకోవాలనే మా ఆశ. దేవుని కొరకు బ్రతకాలని. పిల్లల ఆలోచించండి, శిథిలమైనటువంటి దేవుడు కోరుకున్న దేవాలయాన్ని కట్టడానికి మనిషి ఆలోచించటం లేదు కానీ, శిథిలమైన ఈ దేహాన్ని నిర్మించడం కొరకు మనిషి ఆలోచించడం లేదు కానీ, నేను నివసించను అని చెప్పినటువంటి ఆ యెరూషలేములో ఏదో దేవాలయం కట్టబడబోతుందని దాని గురించి విచారిస్తున్నాడు. పిల్లారా, అది తప్పు. దేవుడు కోరుకున్న విధానంగా మనం ఆలోచించాలి, దేవుడు కోరుకున్నట్టుగా ఆలోచించాలి. పిల్లారా, నిజంగా మన ఇల్లు పాడైతే ఏం చేస్తాం? పిల్లారా, వరదల్లో కొట్టుకొని పోయింది. ఏం చేస్తాం? పిల్లారా, ఏం చేస్తామంటే మరమ్మతులు ప్రారంభిస్తాం, మరలా దాన్ని మంచిగా నిర్మాణం చేసుకుంటాం. ఎందుకు? మనం అందులో నివసించాలి కదా. అందుకోసమే మరలా నిర్మించుకుంటాం. పిల్లారా, చాలా గొప్పగా అద్భుతంగా నిర్మించుకుంటాం. ఒకరోజు బిన్ లాడెన్, ఒక ఉగ్రవాది అమెరికా దేశంలో న్యూయార్క్ పట్టణంలో ఉన్నటువంటి వరల్డ్ ట్రేడ్ సెంటర్ ను కూల్చిపడేస్తే అమెరికా విడిచిపెట్టేసిందా? మరలా ఎలా అద్భుతంగా తమ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ను మరలా నిర్మించుకున్నారు. మనిషి తన నివాసం చేయడానికి కోసము తనకు అవసరమైనటువంటి వాటిని నిర్మించడానికి ప్రయత్నపడుతున్నాడు కానీ దేవాలయము, దేవుడు నివసించే ఈ ఆలయము శిథిలమైపోయింది, దాన్ని నిర్మించాలి అని ఏ ఒక్కరైనా ఆలోచిస్తున్నారా? పిల్లారా, ఎవరు ఆలోచించడం లేదు. అందుకే పరలోకపు కన్న తండ్రి ఆయనే ఆలోచిస్తున్నాడు. ఈ రోజు ఈ మాటలు వింటున్నా మనమైనా ఆలోచించాలి. పిల్లారా, మనమైనా ఆలోచించాలి. అప్పుడే దేవునికి నిజమైన కుమారులం మనము. అలా కాకుండా నాదేమో లేదంటే నా ఇల్లు అని మనం పరిశీలిస్తే నిజంగా మనం దేవునికి పిల్లలం కాదు. పిల్లారా, దేవునికి పిల్లలం కాదు. కాబట్టి ఈ రోజు సమాజం ఎవరు దేవుని ఆలయం, దేవుని మందిరము శిథిలమైపోయి దాన్ని నిర్మించాలనే సంగతి ఎవరు ఆలోచించటం లేదు. దేవుడే ఆలోచించాడు, దాన్ని నిర్మించుకోవాలనుకొని ప్లాన్ చేశాడు. అందుకే ప్రవక్త ద్వారా ముందుగానే తెలియజేశాడు. క్రీస్తుకు పూర్వము 700 సంవత్సరాల క్రితమే ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా తెలియజేశాడు. ఏమని? ఆయన మందిరం గురించి ఎప్పుడు కట్టబోతుందో, ఎలా కట్టబడిపోతుందో, ఎలాంటి పునాది రాళ్ళు, ఎలాంటి స్తంభాలు, ఎలాంటి అందమైన రాళ్ళు ఆ నిర్మాణంలో ఉంటాయో చాలా అద్భుతంగా తెలియజేశాడు. ప్రియారా, ఒకసారి చూడండి యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడను. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. దేవుని మందిరము గురించి ఎంత అద్భుతంగా దేవుడు ఇక్కడ చెబుతున్నాడో ఆలోచించండి. అంత్య దినాలలో ఈ మందిరం నిర్మాణం జరుగుతుంది అనే సంగతి, ఒక వాస్తవాన్ని దేవుడు ప్రవక్త ద్వారా తెలియజేశాడు. పిల్లారా, ఇది
క్రీస్తుకు పూర్వము 700 సంవత్సరాల క్రితం చెప్పబడినటువంటి మాట ప్రియులారా. క్రీస్తుకు పూర్వం, క్రీస్తుకు అప్పుడు రాలేదు మనుషుల వరకు, అప్పుడు ఇంకా ప్రాణం పెట్టడానికి రాలేదు. ఆయన రాకముందే దేవుడు ప్రవక్త ద్వారా పలికినటువంటి మాట ఏంటంటే, అంత్య దినములలో నా మందిర పర్వతము, నా మందిరము పర్వతము, నా మందిరమే ఒక పర్వతము. అది ఎలా ఉంటుందంటే పర్వత శిఖరముల పైన, అంటే ఎంతో అత్యున్నతమైన స్థలములో, ఎంతో ఉన్నతమైన స్థలంలో, ఎంతో ఎత్తులో ఆ మందిరం ఉండబోతుంది. ఆ మందిరంలోనికి సమస్త అన్యజనులు ప్రవాహం వచ్చినట్లు వస్తారు. మామూలుగా కూడా కాదు, ప్రవాహం వస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా, ఇల్లు కూడా కొట్టుకొని పోవడమే. ఆ ప్రవాహం దాడికి ఏది తట్టుకోలేదు, ఏది నిలబడదు. అలాగా ఆయన మందిరంలోనికి ప్రవాహం వచ్చినట్లు వస్తారంట క్రీడాల. అయితే మరి మందిరం అంత్య దినాలలో నా మందిర పర్వతము ఉంటాది, నిర్మించబడతాది అని దేవుడు చూస్తున్నాడు కదా. ఆ మందిరం ఎలా ఉంటుందో ఇంకో మాట కూడా చూద్దాం క్రీడాల. ఒకసారి చూద్దాం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం క్రీడారా. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ కడవరి మందిరం యొక్క మహిమ, కడవరి మందిరము 3వ మందిరం కాదు, 4వ మందిరం కాదు, 5వ మందిరం కాదు, కడవరి మందిరము ఇదే లాస్ట్ మందిరము, మునుపటి మందిరము. దేవుడు నివసించాలని నిర్మించుకున్నటువంటి ఈ దేహము దానికన్నా చాలా ఉన్నతంగా ఉంటుంది. ఈ మందిరము చాలా మహిమ కలిగిగా ఈ లాస్ట్ మందిరము, కడవరి మందిరము ఉంటుంది అని ప్రవక్త అయిన హగ్గయి ద్వారా దేవుడు తెలియజేసాడు. కడవరి మందిరం అని చదువుతాడు. 3వ మందిరం కాదు, యూదులు చెప్పినట్టు, మన క్రైస్తవ సోదరులు చెప్పినట్టు 3వ మందిరం కాదు, కడవరి మందిరము పీలారది. కడవరి మందిరం అదే లాస్ట్ మందిరము. యూదులు ఈ రోజు కట్టుకుంటారు, డబ్బు ఉంది కనుక మందిరం నిర్మిస్తారు. ఉపయోగం ఏముంది దానివల్ల? నేను నివసించునని దేవుడు మొత్తుకొని చెప్పినా నేను మరలా మందిరాన్ని నిర్మిస్తానంటే ఏం చెప్పాలి? వాళ్ళకి అర్థమైందా? అర్థం కాలేదు ప్రియారా. దేవుడి మాటలు అర్థం కాలేదు. నేను నివసించను అన్నప్పుడు నువ్వు మరలా నేను కడతాను అంటే మీరే ఆలోచించండి. ఎలాంటి మనస్సు కలిగిన వారు వీళ్ళు. నివసించే మందిరం కొరకు మనం అందరం ఆశపడాలి, దాని కొరకే ఎదురు చూడాలి, దాని కొరకే మనం ఏం చేయాలని ఆలోచించాలి. కడవరి మందిరం అని చెప్పాడు. ఈ భూ సంబంధమైన వేటినైనా విడిచిపెట్టరు. చూశాం కదా, 2 మందిరాలు కూలదోశారు, రాజులు వచ్చి కూలదోశారు, వాటిని రాళ్ల పాలైపోయింది, కుప్పగా చేశారు. కానీ దేవుడు అది కోరుకోలేదు. మనల్ని కోరుకున్నాడు. ఈ మందిరాన్ని నిర్మించాలనుకున్నాడు. ఈ మందిరమే ఎంత గొప్పగా ఉండబోతుందో దేవుడు తెలియజేస్తుంది కదా, ఎంత గొప్పగా ఉండబోతుందో తెలియజేస్తుంది. ఈ మందిరము అంత్య దినాలలో నిర్మించబడుతుంది, మహిమ కలిగినదిగా నిలబడుతుంది అని దేవుడు చెప్పాడు పిల్లరా. మరి అంత్య దినాలు ఎప్పుడు వచ్చాయి? ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పాడు కదా, అంత్య దినములలో నా మందిర పర్వతము పర్వత శిఖరముల కన్నా ఎత్తులో నిర్మించబడుతుంది అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పాడు కదా. మరి అంత్య దినాలు వచ్చాయా, వస్తాయా, ఎదురు చూడాలా అని మనం ఆలోచిస్తే పిల్లరా, ఈరోజు చాలా మంది బైబిల్ పట్టుకున్నా కానీ అర్థం కాదని అపార్థం చేసుకుని అంత్య దినాలు ఇంకా రాలేదండి, యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాబోతున్నారు, 2వ రాకడా, అప్పుడు మనకు అంత్య దినాలు వస్తాయి అని అనేక మంది బోధిస్తున్నారు పిల్లరా. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, అది నేను చెప్పినా ఎవరు చెప్పినా మీరు చూడాల్సింది దేవుని మాటలు. బైబిలే మనకు ప్రామాణికము. వారు ఎలాంటి బోధని ఆ మాటలను తీసుకొచ్చి బైబిల్లో స్కాన్ చేయండి. మీ దగ్గర బైబిల్ ఉంది కదా, మీ దగ్గర మీరు చదువుకోలేకపోతే మీ పిల్లలు చూపించి చదివించండి, మీకు అర్థమవుతుంది. బైబిల్లో దేవుడు ఏం చెప్పించాడో మీకు అర్థమవుతుంది పిల్లరా. మరి అంత్య దినాలు వచ్చాయా, వస్తాయా? వీరు అనుకుంటారంటే ఇంకా రాబోతున్నాయా అని మనం ఆలోచిస్తే పిల్లరా, బైబిలే చూడండి. అప్పుడు ఈ మాటలు అర్థమైతే మీకు ఈ మందిరం గురించి కూడా ఇంకా అర్థమవుతుంది. ఒకసారి చూడండి పిల్లరా, అంత్య దినాలు వచ్చాయా? ఒకసారి చూడండి, వస్తాయా? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1 2 వచనాలు నేను చదువుతున్నా, ఒకసారి చూడండి పిల్లరా. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు, పూర్వకాలంలో మన పితరులతో దేవుడు మాట్లాడాడు. ఎలా? ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఇప్పుడు దేవుడు చెబుతున్నాడు 2వ వచనం ఏమంటున్నాడంటే, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను. ఈ దినముల అంతమందు అంటే అంత్య దినమన్నా ఈ దినముల అంతమన్నా ఒకటే.
అంత్య దినమన్నా ఈ దినములు అంతం అంటే ఏంది? మీనింగ్ అదే పిల్లరా, పర్యాయపదాలాగా. అంత్య దినములు, ఈ దినముల అంతము అన్నా ఒకటే. ఈ దినముల అంతమందు దేవుడు మనతో ఎలా మాట్లాడాడంటే తన ప్రియ కుమారుని ద్వారా మాట్లాడాడు. తన ప్రియ కుమారుడు ఎవరు? మన ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు. యేసు క్రీస్తుల వారు భూమి మీదికి వచ్చినప్పుడు దేవుని బోధనే, దేవుని మాటలనే మనకు ప్రకటించింది. తండ్రి దగ్గర నేను ఏమి విన్నానో, తండ్రి దగ్గర నేను ఏమి నేర్చుకున్నానో అదే నీకు బోధిస్తున్నాను అని యేసు క్రీస్తుల వారు చెప్పారు కదా. అంటే యేసు క్రీస్తుల వారు భూమి మీదికి రావడంతోనే అంత్య దినాలు ప్రారంభమయ్యాయి అనే సంగతి మీకు అర్థం కావాలి పిల్లరా. బైబిలే మనం సొంత కథలు చెప్పకూడదు. బైబిల్ ఏం చెప్పిందో అదే చూడాలి. మనకు అంత్య దినాలు ఎప్పుడు అని మనం బైబిల్లో నుంచి అడిగాము, మరి బైబిలే సమాధానం చెప్పాలి. ఆ అంత్య దినాలు ఎప్పుడు వస్తాయనేది బైబిల్ చెబుతుంది. యేసు క్రీస్తుల వారు రాకడతోటే, మొదటి రాకడతోనే అంత్య దినాలు ప్రారంభమయ్యాయి అన్నట్టుగా చూడండి. పూర్వకాలం ఏంటంటే దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడాడు మనతోటి, మన పితరులతోటి. ఇప్పుడైతే తన కుమారుని ద్వారా ఈ కడవరి దినాలలో, లేదంటే ఈ దినముల అంతమందు తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనతోటి మాట్లాడాడని చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా రాబడింది పిల్లరా. మరలా ఇంకో మాట కూడా చూపిస్తా, మీకు ఇంకా అర్థం కాకపోతే ఇంకో మాట కూడా చూపిస్తా. యేసు క్రీస్తుల వారి మొదటి రాకడలోనే అంత్య దినాలు ప్రారంభమయ్యాయనే సంగతి చాలా స్పష్టంగా బైబిల్ చెబుతుంది. ఇంకా ఏదో రాబోతున్నాయని కాదు, ఆ మాయలో ఆ భ్రమలు ఉండకూడదు. వీళ్ళు చెప్పే బోధలకు దేనికి పొందుకోండి పిల్లరా. ఒక ప్రసంగానికి మరొక ప్రసంగానికి ఏ మాత్రం లింక్ ఉండదు, అన్ని తప్పు జరగలే. అందుకే అన్ని జనుల మధ్య ఏమైనా అవహేళన, దేవుని నామానికి అవమానం తెప్పిస్తున్నారు. అన్ని అబద్ధాలు చెబుతున్నారు. అందుకే యోహాను గారు ఈ జనాల గురించే యోహాను గారు చెబుతూ ఒక విషయాన్ని తెలియజేశాడు. చూడండి పిల్లల, మొదటి యోహాను గారు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూడండి పిల్లల. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ. యోహాను గారు ఎప్పుడున్నాడు? మొదటి 100 ఏళ్లలో ఉన్నటువంటి ఆయన యోహాను గారు ఈ పత్రిక రాసింది క్రీస్తు శకం 85-90 ఆ సంవత్సరం మధ్య కాలంలో రాశారు పిల్లారా. అంటే మొదటి 100 ఏళ్లలోనే కడవరి గడియలు సంభవించిన సంగతి మనకి క్లియర్ గా అర్థమవుతుంది పిల్లారా. యోహాను గారి ద్వారా దేవుడు తెలియజేస్తుంది, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియా, ఇది కడవరి గడియా. ఆయన రేపు రాబోతుందని చెప్పడం లేదు, ఇదే కడవరి గడియా, ఇదే కడవరి గడియా. ఎబ్రీ అంత్య దినములలో ఈ దినములు అంతమంది కుమారునితో మాట్లాడాడని చెప్పాడు. ఇక్కడ ఇదే కడవరి గడియా అని చెప్పాడు. క్రీస్తు విరోధి వచ్చునని వింటివి కదా, ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియా అని దీని చేత తెలుసుకొనిచున్నాము. అనేకులు క్రీస్తు విరోధులు, క్రీస్తు నమ్మమని చెబుతారు, క్రీస్తు బోధనే చెబుతున్నామంటారు, కానీ వాక్యాన్ని ట్విస్ట్ చేసి మీ మధ్యకు వచ్చి క్రీస్తు నామాన్ని అవమానపాలు చేసే విధంగా బోధన చేస్తారు పిల్లరా. మీరు జాగ్రత్త, మీరు ప్రతి ఒక్కరిని బైబిల్లో నుంచి నేర్చుకోండి. మీరు వివేకులుగా, దేవునికి ఇష్టలుగా బ్రతకండి పిల్లరా. అందుకే మా ప్రయాసము, సత్యాన్ని మీకు తెలియజేయాలనే మా ప్రయాసము, అంతే తప్ప మరొక ఉద్దేశం లేదు పిల్లరా. క్రీస్తు విరోధులు అనేకులు, ఒకరిద్దరు కాదు. చదవండి ఒకసారి బైబిల్ చదవండి. ఇది చివరి గడియా, ఇది కడవరి గడియా, క్రీస్తు విరోధి వచ్చునని వింటివి కదా, ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. మరి ఎలా తెలుసుకోవాలండి? వీడు క్రీస్తు విరోధా, లేదంటే దేవునికి నచ్చిన వారా, లేదంటే క్రీస్తు పని చేస్తున్నవారా అని వీరికి ఎలా తెలుసండి, మాకు ఎలా తెలుసండి అని మీరు అనుకోవచ్చు. నీకైనా నాకైనా తెలిసేది బైబిలే. బైబిల్ చూడాలి, వాళ్ళు చెప్పే బోధలు చూడాలి. ఇప్పుడు నేను చెప్పే బోధ అయినా సరే బైబిల్ మీరు చూడాలి పిల్లరా. మనం ఎవరు మోసపోకూడదనే దేవుడి మహాజ్ఞానకరంగా మన చేతిలో పెట్టాడు. క్రీస్తు విరోధులు ఆల్రెడీ బయలుదేరారు, బయలుదేరి ప్రపంచమంతా చుట్టేశారు, కలవరపరుస్తున్నారు, దేవునికి దూరం చేస్తున్నారు. ఈ సమాజాన్ని, దేవుని పిల్లలను దేవునికి కాకుండా దూరం చేస్తున్నారు. పిల్లలు ఆలోచించండి. అంత్య దినాలు లేదా కడవరి దినాలు ఏదంటే యేసు క్రీస్తు వారు ఈ భూమి మీదికి మొదటి రాకడతోనే ప్రారంభమయ్యాయి పిల్లరా, ప్రారంభమయ్యాయి. అదే కదా ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా చెప్పబడిన మాట ఏంటిది? మరి కడవరి దినాలు లేదంటే అంత్య దినాలలో మా మందిర పర్వత శిఖరములకైనా ఎత్తైన ప్లేస్ లో నిలబడుతుంది అని చెప్పారు కదా. మరి వచ్చిందా, అంత ఎత్తులో ఉందా అనేది మనం చూడాలి. అది వస్తే అవును కడవరి దినాలు ఇవే, అంత్య దినాలు ఇవే అని మనకు కూడా అర్థమవుతుంది పిల్లరా. దేవుడు క్లియర్గా చెప్పాడు, ఇవే కడవరి దినాలు, ఇవే అంత్య దినాలని బైబిల్లో రాయబడిన మాటలు బట్టి మీకు చెబుతున్నాము.
రైల్లో వాడిన మాటను బట్టి. మరి ఈ అంత్య దినాల్లో మనం ఉన్నది అంత్య దినాల్లోనే. ఈ అంత్య దినాల్లో మరి దేవుని మందిరము కట్టబడిందా? దేవుని మందిర పర్వతము నిజంగా నిర్మించబడిందా? పర్వతముల పైన నిర్మించబడిందా? అంత ఎత్తులో ఉన్నదా అనేది కదా మనం చూడాల్సింది. అది ఉంటే మనకు కన్ఫామ్ అయిపోతుంది. ఏంటిది కలవరి మందిరము, ఎలా నిర్మించబడుతుంది, ఎలా నిర్మించాడు దేవుడు, ఎంత ఎత్తులో ఉంది అనే సంగతి మనకు అర్థమైతే పిల్లరా. నిజంగా కడవరి దినాలనేవి అంత్య దినాలనేవి ఇవే పిల్లరా. మరి ఈ అంత్య దినాలలో దేవుని మందిరము కట్టాలి. ఎలా కట్టాలి? ఎలా కట్టాలి పిల్లరా? పునాది వేయాలి. ఆ పునాది వేసిన తర్వాత దానికి స్తంభాలు కట్టాలి. స్తంభాలు నిలిపిన తర్వాత చుట్టూ గోడలు అలంకరించాలి. ఇవన్నీ జరగాలి. మందిర నిర్మాణం అంటే ఇవన్నీ జరగాలి కదా. పునాది వేయాలి. పునాది తర్వాత దానికి స్తంభాలు నిలబెట్టాలి. తర్వాత చుట్టూ గోడలతో అలంకరించి రత్నాలతోటి, వజ్ర వైడూర్యాలతోటి, బంగారంతో అలంకరించాలి పిల్లరా. మరి ఇవన్నీ దేవుని మందిరానికి జరిగాయా అని మనం ఆలోచిస్తే పిల్లరా, మొట్టమొదటిగా మనం ముందు పునాది చూద్దాం. పునాది దేవుడు వేశాడా అని మనం చూస్తే మరలా ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా దేవుడు చెప్పాడు. నేను పునాది వేశానా లేదా అనేది ఒక సంగతి దేవుడు చెప్పిన మా ప్రవక్త ద్వారా చూడండి పిల్లరా. యెషయా గ్రంథం ఒకసారి చూడండి, 28వ అధ్యాయం 16వ వచనం పిల్లరా. ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. సీయోనులో రాతిని పునాదిగా వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అన్నది విశ్వసించువాడు కలవరపడడు. ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తుంది. దేవుడు తన మందిరానికి తానే పునాది వేశాడు. ఎలా పునాది వేశాడంటే ఆ పునాదికి ఒక రాయి, సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేను. రాయే పునాది కిందికి వేయాలి. స్థిరంగా పునాది ఉండాలంటే నువ్వు ఇసుకలో పునాది తీసావనుకో ఆ కట్టడం కూలిపోతుంది. అందుకే రాయే బండనే ఆ పునాదికి బండనే వేయాలి. అదే పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన రాయి అని ఆ రాయి గురించి దేవుడు చెబుతుంది పిల్లరా. మరి ఇంతకీ ఏంటి ఆ రాయి? ఏది ఆ రాయి? దేవుడు సీయోనులో నేను పునాది రాతిని వేశాను, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన రాయి, మూలకు తలరాయి అన్నాడు కదా. మరి ఏంటి ఆ రాయి? లేదంటే ఆ బండ, పునాది వేయబడినటువంటి ఆ బండ, రాయి ఏది? మరలా బైబిల్లో చూడాలి మనము. నా కథలు కాదు, బైబిల్లో చూడండి పిల్లరా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి, ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. సీయోనులో పునాదిగా వేసినటువంటి ఆ రాయి, మూలకు తలరాయి అయినటువంటి ఆ రాయి, అమూల్యమైన రాయి క్రీస్తు అనే బండ లేదంటే రాతిని సీయోనులో పునాదిగా వేశాడంట. ఆయన మందిరానికి పునాదిగా వేశాడంట పిల్లరా. పునాది రాతిగా క్రీస్తుని నిలబెట్టాడు. తన యొక్క మందిర నిర్మాణానికి ఆలోచించాడు పిల్లరా. తన మందిర నిర్మాణానికి క్రీస్తు అనే బండను పునాది రాతిగా వేశాడు. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన రాయి అని దేవుడు తెలియజేసిన పిల్లరా. మరి ఆ పునాది ఎవరు? ఆ పునాది కూడా క్రీస్తే. ఆ పునాదిగా వేయబడినట్టు, ఆ పునాది కోసం వేయబడినటువంటి బండ క్రీస్తే ప్రియారా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం ప్రియారా 11వ వచనము. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవరిని వేయలేడు. ఆ పునాది యేసుక్రీస్తే. యేసుక్రీస్తే దేవుని మందిరానికి వేసినటువంటి పునాది రాయి, పునాది యేసుక్రీస్తే అని వాక్యమే చెబుతుంది ప్రియారా. ఇక్కడ ఏదో పుస్తకం తీసుకొచ్చి మీకు చెప్పడం లేదు. అంటే దేవుడు తన మందిరాని కొరకు వాడబడినటువంటి రాయి, బండ, పునాది రాయి క్రీస్తు ప్రియారా. అది పరిశోధింపబడిన రాయి అని దేవుడు చెప్పాడు పిల్లరా. బహుస్థిరమైన రాయి. ఎందుకు చదువుతున్నాడో తెలిసిన? ఆ పునాది సరిగా లేకపోతే ఆ పునాది మీద కట్టబడినటువంటి కట్టడం అంతా కూలిపోతుంది తెలుసా. ఏ కట్టడమైనా సరే, అది ఎలాంటి కట్టడమైనా సరే, నువ్వు వేసే పునాది సరిగా లేకపోతే, ఆ పునాదిలో సరైన రాయి వేయకపోతే అది పేద మేడల్లాగా కూలిపోతుంది పిల్లరా. అందుకే దేవుడు పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన రాయిని
పునాదిగా వేశాడు. ఎలా అర్థం చేసుకోవాలి ఇది అని అంటే పిల్లరా, దేని గురించి అవుతుంది దేవుడు? యేసు క్రీస్తుల వారి పరిశోధింపబడిన రాయి, మూలకు తలరాయి. నిజంగా ఆ రాయి ఎప్పుడు తునికినట్టుగా మనం చూడము. క్రీస్తు భూమి మీద బతికిన కాలంలో మనం చూస్తే ఏ రోజు దేవుని విడిచిపెట్టిన వాడిగా మనం చూడము పిల్లరా. ఆయన పడిన కష్టాలు చూస్తే మనమైతే ఎప్పుడో దేవుని విడిచిపెట్టి పారిపోవడము. చిన్న మాట మీకే మనం మనసులో నొచ్చుకొని దేవుని సంఘానికి దూరం అవ్వడము, లేదంటే వారు నన్ను ఇలా మాటన్నారని, లేదంటే వారు నన్ను కొట్టారనో లేదా తిట్టారనో, ఇలాంటి వాటిని పట్టుకొని మనం దూరమైపోతుంటాం దేవుని సన్నిధికి పిల్లరా. మనిషి కదా నేను అన్నది, మనిషి గురించి ముందుగా ఆలోచిస్తావు. దేవుడు అంటే నువ్వు బాధపడాలి. మరి దేవుని మాటలు వినకుండా నువ్వు ఎందుకు పారిపోతావు? ఆయన మనిషి తప్పు చేస్తే మనిషిని దేవుడు శిక్షిస్తాడు, మనిషిని దేవుడు శిక్షిస్తాడు. నువ్వు ఆ మనిషిని బట్టి దేవునికి దూరం కాకూడదు కదా. దూరం కాకూడదు ఎప్పటికీ, దేవునికి ఎప్పుడు దూరం కాకూడదు పిల్లరా. నిజంగా యేసు క్రీస్తుల వారు ఎంత స్థిరమైన పునాది రాయో మనం ఆలోచిస్తే, ఆయన భూమి మీద బతికిన కాలంలో మనం చూస్తే ఆయన పడిన శ్రమలు మనకు తెలియజేస్తాయి ఎంత స్థిరమైనదో మనకు అర్థమైంది పిల్లరా. ఒకసారి ఎబ్రీయులకు రాసిన పత్రిక చూడండి. ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి పిల్లరా. మన ప్రభు అయిన యేసు క్రీస్తుల వారిని గురించి చెప్పబడిన మాట, శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనను యాచనను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. శరీరధారి అయిన దినములలో యేసు క్రీస్తు వారు పడిన శ్రమలు, కన్నీరు, రోదన మేము ఎప్పుడు చూడలేదు కదా అని మనం అనుకోవచ్చు పిల్లరా. ఆయన ఎంత నలిగిపోయాడో మన సువార్తలు చదివితే మనకు అర్థమవుతుంది. నిజంగా ఆయన గురించి మనం ఆలోచిస్తే తమ్ముళ్ళే ఆయనను తునీకరించారు. మొదట యేసు క్రీస్తు వారి తమ్ముళ్ళే తన ఇంట్లోనే తన శిష్యులతో వచ్చి, ఆయన ఎక్కడికి వెళ్ళినా జనసమూహం వస్తుంది కదా, ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు, ఆయన చెప్పే బోధ ఆశ్చర్యపడి ఆయన అమరిస్తూ ఉన్నటువంటి ఆ సమాజం అవన్నీ చూసి తమ్ముళ్ళు ఎవరో తెలిసిన, నీ బోధ మళ్ళా మన ఇంటికి నువ్వు తెచ్చావు, నువ్వు బయటికి వెళ్ళి చెప్పుకో, నీ శిష్యులకు చెప్పుకో, ఇక్కడికి నువ్వు తెచ్చావు అని అవమానపరిచారు యేసుక్రీస్తు వారిని పిల్లరా. తమ్ముళ్ళే, సొంత తమ్ముళ్ళే, ఇంట్లో తమ్ముళ్ళే అవమానపరిచారు. సరే బయటికి వెళ్ళి వాక్యం ప్రకటిద్దామని వెళ్తే అక్కడ యూదులు వినలేదు పిల్లరా. నువ్వు దెయ్యం పట్టిన వాడవు, నువ్వు బయలుదేరులకు అధిపతివి అని అన్నారు పిల్లరా. పేద ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు కలిసి భోజనం చేస్తుంటే నువ్వు తిండిపోతువు, తాగుపోతువు, నువ్వు పాపులకు స్నేహితుడు అని అన్నారు పిల్లరా. ఎన్ని మాటలు! మనం ఇన్ని మాటలు తట్టుకోగలమా? ఒక చిన్న మాట అంటేనే తట్టుకోలేము, అలుగుతాము, ప్రతి చిన్నదానికి అలుగుతాము. అది మంచి లక్షణం కాదు. ధైర్యంగా నిలబడాలా. యేసుక్రీస్తుల వారిని ఏ విధంగా వాళ్ళు దూషించారో, ఏ విధంగా ఆయన బాధ పెట్టారో మనకు అర్థమైంది పిల్లలు. కానీ యేసుక్రీస్తు వారు ఏ మాత్రం వీళ్ళన్న మాటలు బట్టి దేవుని పక్కన పెట్టలేదు, కన్న తండ్రిని విడవలేదు. ఇంకా ఏమన్నాడో తెలుసా? వీళ్ళు వచ్చి నిజంగా ఆయన ముఖం మీద ఉమ్ము వేశారు. ఒకసారి ఆలోచించండి, మనం ముఖం మీద ఏదైనా ఉమ్ము వేయగానే ఏం చేస్తాం? వెంటనే లెంపకాయ వేస్తాం, వెంటనే మళ్ళా తిరిగి కొడతాం పిల్లరా. ఏదైనా నా మీద ఉమ్ము ఊస్తావా అని. మరి యేసుక్రీస్తు వారు ఏమనలేదు. ఉమ్ము ఊసిన వారిని చూసి ఏమనలేదు పిల్లరా, ఏమనలేదు. తర్వాత కొరడా దెబ్బలు పడుతుంటే, ఆ చర్మం చీల్చబడుతుంటే అసలు తట్టుకోలేం పిల్లరా. అది ఎన్నిసార్లు చూసినా ఏడుపు వస్తాడే తప్ప నిజంగా అది మనం ఊహించుకుంటుంటేనే చాలా కష్టం. ఎలా భరించారో ఆ మహానుభావుడు. నిజంగా చాలా శ్రమలండి, చాలా శ్రమలు. చివరకు సిలువలో వేలాడదీశారో ఆ మేకులు కొడుతుంటే నిజంగా వర్ణించలేని శ్రమలు పిల్లరా. ఇంత మహారోదనతో ఆయన జీవితాన్ని భూమి మీద గడిపాడు పిల్లరా యేసుక్రీస్తు వారు. మనం నమ్మిన మన ప్రభువే. ఎందుకు? దేవుడు వేశాడు ఈ పునాది రాతిని. పరిశోధింపబడిన రాయి ఇది. దేవుడు ముందుగానే పరిశోధించాడు ఈ రాయి స్థిరమైన రాయి అని. అందుకే ఈ రాతిని తన మందిరానికి పునాది రాతిగా వేశాడు. ఎక్కడైనా యేసుక్రీస్తు వారు తండ్రి నాకెందుకు ఇలా జరుగుతుందని ప్రశ్న వేశాడా? లేదు. తనను శిక్షించిన వారిని సైతం చూసి తండ్రి మీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి అని విజ్ఞాపన చేశాడే గాని వీరిని నాశనం చేయండి గాని తండ్రి నేను నమ్మినందుకు నా కష్టాలు ఎందుకు వచ్చినాయని గాని ఎక్కడ యేసుక్రీస్తు వారు పడకలేదు పిల్లారా. అలాంటి గొప్ప పునాది రాయే మనం నమ్మిన మన ప్రభువు వారు యేసుక్రీస్తు వారు పిల్లారా. అలాంటి రాయినే దేవుడు తన మందిరానికి పునాదిగా వేశాడు. ఒకవేళ నిన్ను నన్ను పునాది రాతిగా వేశాడనుకో, ఆలోచించండి, ఇన్ని శ్రమలు భరించగలమా? ఒక చిన్న కష్టం రాగానే గుడికి మానేస్తాం, ఒక చిన్న శ్రమ రాగానే దేవుడి మాటలు ఎన్నో మానేస్తాం. పిల్లరా యేసుక్రీస్తు వారిని చూడండి, ఆయన పడిన శ్రమలు చూడండి, ఆలోచించండి.
అందుకే దేవుడు చూజ్ చేసుకున్నాడు, ఈ రాయే నాకు కావాలి, నా మందిరం ఈ రాయి మీదనే నిర్మించబడాలి, ఈ బండ మీదనే నిర్మించబడాలి. అందుకే పునాది రాతిగా యేసుక్రీస్తు వారిని వేశాడు పిల్లరా. మరి పునాది రాతిగా వేసినటువంటి ఈ రాతి మీదనే తన మందిరాన్ని నిర్మిస్తున్నాడు పిల్లరా. చూస్తారా, చాలా అద్భుతమైన మాట. మీ కళ్ళు తెరవండి, ఒకసారి ఆలోచించండి, ఈ మాట చూడండి. ఇప్పుడు ఇదేనా మీకు అర్థమవుతుంది, దేవుని మందిరం కట్టబడుతుందా లేదంటే యెరూషలేములో కట్టబడబోతుందా? ఆలోచించండి. ఈ దేవుడు చెప్పిన మాట ఒకసారి చూడండి, చాలా అద్భుతమైన మాట. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం నుంచి చూడండి పిల్లరా. పౌలు గారి ద్వారా దేవుడు చదువుతున్నాడు తన మందిరాన్ని గురించి పిల్లరా. తన మందిరం గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకసారి చూడండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూల రాయి అయి ఉండగా, క్రీస్తు యేసు ఇప్పుడు చూపించాను కదా ఈ రెఫరెన్స్ లన్నీ. ఆయనే పునాది రాయి, ఆయనే ఆ పునాది రాయి అయినటువంటి బండైన క్రీస్తు, ఆ పునాది క్రీస్తు అని ఇప్పుడు దాకా మీకు చూపించాను. అదే పౌలు గారు చదువుతున్నాడు, క్రీస్తు యేసే ముఖ్యమైన మూల రాయి అయి ఉండగా, ఆయనే ముఖ్యమైన మూల రాయి మందిరానికి, అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అని పౌలు గారు వారు తెలియజేస్తుంటున్నారా. అంటే పునాది రాయనటువంటి యేసు క్రీస్తు వారి మీద అపోస్తలులు నిర్మాణం ప్రారంభించారంట, మనల్ని నిర్మిస్తున్నారంట, దేవునికి దేవాలయంగా ఉండటం కొరకు. ఇంకా చదువు పిల్లరా. క్రీస్తు యేసే ముఖ్యమైన మూల రాయి అయి ఉండగా, అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటి వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఇండుటకు కట్టబడుచున్నారు. ఎంత క్లారిటీగా, ఎంత క్లియర్ గా దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నా చూడండి. ఇది చదివైనా మన క్రైస్తవ బోధకులు ఆలోచించాలి కదా. ఎందుకు మళ్ళా యెరూషలేములో దేవాలయం కట్టబడుతున్నారు, ఆడ మందిరం కట్టబడుతున్నారని ఎందుకు ఎదురు చూస్తున్నారు? అలాంటి వారికి మీరు ఉండవద్దు. దేవుడు చదువుతున్నాడు, ఆల్రెడీ ఆయన నిర్మాణం ప్రారంభించాడు. క్రీస్తు అనే బండ మీద పునాది వేశాడు, ఆ పునాది మీదనే మనమందరము కట్టబడుచున్నాము. ప్రతి ఒక్కరిని క్రీస్తుని నమ్మిన మనం అందరము ఆయనలో కట్టబడుచున్నామని పౌలు గారి ద్వారా దేవుడు క్లియర్గా చెప్పాడు పిల్లరా. మరి ఈ పునాది మీద ఈ మందిరానికి కట్టబడుతున్నటువంటి ఈ మందిరానికి మరి మూల స్తంభాలు ఎవరు ఆయన ఆలోచిస్తే బైబిల్ చెప్పింది. ఈ దేవాలయానికి స్తంభాలు కూడా ఉండాలి కదా. పునాది బాగానే వేశావు, స్తంభాలు లేకుండా లేదంటే పిల్లర్స్ లేకుండా నువ్వు కట్టడం కట్టే కూలిపోదు, ఏదో రోజు అది నిలబడదు. మరి దాని కొరకు దేవుడు ఒక పిల్లర్స్ ను, ఒక స్ట్రాంగ్ పిల్లర్స్ ని వేశాడు, స్తంభాన్ని నిలబెట్టాడు పిల్లరా. ఏంటి ఆ స్తంభాలు, ఏంటి ఆ పిల్లర్స్ అని మనం చూస్తే, గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తే 8వ వచనంలో 9వ వచనంలో దేవుడు తెలియజేస్తున్నాడు పౌలు గారి ద్వారా. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడొకడు పేతురుడకును సామర్థ్యం కలుగజేసిన వాడే, అన్ని జనులకు అపోస్తలుడొకడు నాకును సామర్థ్యం కలుగజేసినని వారు గ్రహించినప్పుడు, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని. ఎవరు? పేతురు, కేఫా అంటే పేతురు, యాకోబు, యోహాను, అలాగే మిగిలిన అపోస్తలులు. వీళ్ళందరూ ఎవరో తెలిసినా దేవుడు స్తంభాలుగా నిలబెట్టాడు తన మందిరంలో. తన మందిరంలో స్తంభాలుగా నిలబెట్టాడు. నిజంగా ఆ స్తంభాలు ఎంత స్ట్రాంగ్ అంటే దేవాలయాన్ని నిలబెట్టాయి. ఎలా నిలబెట్టాయి అని మనం ఆలోచిస్తే పిల్లారా, ఆ స్తంభాలు కూడా శ్రమలు వచ్చినప్పుడు తట్టుకొని నిలబడ్డాయి. కష్టాలు కన్నీళ్లు వచ్చినా దేవాలయంలో స్తంభాలుగా నిలబడ్డారు అపోస్తలులు పిల్లారా. అదే దేవుడు తెలియజేస్తున్నాడు. కేఫా, యాకోబు, యోహాను, మిగిలిన అపోస్తలులు, పౌలు గారు కూడా దేవాలయంలో ఒక స్తంభము. ఎలా స్తంభం అనేది నిలబెట్టాలి, స్ట్రాంగ్ గా ఉండాలి కదా, నిర్మాణాన్ని నిలబెట్టాలి కదా. మరి వీళ్ళు నిలబెట్టారా? దేవుని బోధన నిలబెట్టారా? క్రీస్తు బోధన నిలబెట్టారా అంటే నిలబెట్టారు పిల్లరా. వారి ప్రాణాలు కట్టకపోతే ఈ రోజు బైబిల్ అనే మహా జ్ఞాన గ్రంథం మన చేతుల్లోకి వచ్చేది కాదు. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా దేవుని మాటలు వినేవారు కాదు పిల్లరా. ఆ రోజు అపోస్తలులు నిలబడబట్టే మిగిలిన దేశాలకు చేరిపోయి వాళ్ళు ప్రకటించడం బట్టే ఈ రోజు మనం ఆ సువార్త ఫలాలు మనం చూస్తున్నాము, ఆ సువార్తను మనం వినగలుగుతున్నాం పిల్లరా. అంత గొప్పమైనటువంటి స్తంభాలను దేవుడు నిలబెట్టాడు పిల్లరా.
దేవుడు తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు వారిని ఒక పునాది రాయిగా వేస్తే ఆ పునాదుల మీద కట్టబడినటువంటి నిర్మించినటువంటి పిల్లర్స్, స్తంభాలు అపోస్తులు నిజంగా వారికి వచ్చిన కష్టాలు ఎలాంటివి? ఆ వారికి వచ్చిన కష్టాలు ఒకసారి పౌలు గారి కష్టాలు చూద్దాం పిల్లరా. పౌలు గారి కష్టాలు చూద్దాం. ఎలా తొనగకుండా ఎలా నిలబడ్డాదో ఆ స్తంభము మనకు అర్థమవుతుంది. పౌలు అనే స్తంభము దేవాలయంలో ఎలా నిలబడ్డదో ఒకసారి అర్థమవుతుంది పిల్లరా. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక చూడండి, 11వ అధ్యాయము 23వ వచనం నుంచి నేను చదువుతున్నా. దేవుని మందిరంలో స్తంభముగా లేదా పిల్లలుగా ఉన్నటువంటి ఒక పౌలు గారి కష్టాలు చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత స్ట్రాంగ్, ఎంత గట్టిగా ఈ పిల్లలు ఉంది మనకు అర్థమవుతుంది పిల్లరా. 23వ వచనం నుంచి, వారు క్రీస్తు పరిచారకులా వెళ్ళి వారి వలె మాట్లాడుతున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషంగా ప్రయాసపడుతుంది. మరి అనేక పర్యాయాలు చెరసాలలో ఉంటిని క్రీస్తు కొరకు. అనేక పర్యాయాల్లో నేను చెరసాలలో జైలుకి వెళ్ళాను. అపరిమితముగా దెబ్బలు తింటిని. అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. 3 మార్లు రక్తములతో కొట్టబడిని. ఒకసారి రాళ్లతో కొట్టబడిని. 3 మార్లు ఓడ పగిలి శ్రమపడితిని. ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపి తిని. అనేక పర్యాయములు ప్రయాణంలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా శరీరమైన ఆపదల్లోను, అన్ని జనుల వలనైన ఆపదల్లోను, పట్టణంలో ఆపదల్లోను, అరణ్యంలో ఆపదల్లోను, సముద్రంలో ఆపదల్లోను, కపట సహోదరుల వలన ఆపదల్లోను ఉంటిని. ప్రయాసముతోను, కష్టములతోను, తరచుగా జాగరణతోను, ఉపవాసములతోను, భోజనం కూడా లేదు, ఆకలి తప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరతంతోను ఉంటిని. ఇంకా చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవి కాక సంఘములన్నిటిని గురించి చింతయకూడదు. చూడండి పిల్లరా, ఈ చదువుతుంటే మనకి అలసట వస్తుంది. మరి ఈ రోజు చూడండి, ఏ బోధకుడికైనా లేదంటే ఏ క్రైస్తవుడైనా ఇలాంటి శ్రమంలో నుంచి ఎవరైనా వెళ్తున్నారా? మీరు ఆలోచించండి. నేను చెప్పానని కాదు, బైబిల్లో రాయబడిన మాటల ప్రకారం మీరు ఆలోచించండి. ఎవరినైనా ఇలాంటి శ్రమంలో కూడా వెళ్తున్నామా? నేనైతే వెళ్ళలేదు పిల్లరా. నేనైతే ఇన్ని శ్రమలు రాలేదు. నిజంగా మనం సహించగలిగినంత వరకు దేవుడు ఇస్తున్నాడు. కానీ ఈ పౌలు గారి శ్రమలు చూడండి. ఇన్ని శ్రమలు వచ్చినా సరే క్రీస్తుని విడిచిపెట్టాడు పౌలు? విడిచిపెట్టలేదు. ఏమన్నా తెలిసిన చాలా అద్భుతమైన మాట, క్రీస్తుని గురించి ఆయన పలికిన మాట అద్భుతమైన మాట. ఇన్ని శ్రమలు వచ్చినా పౌలు గారు ఏం చెప్పారు ఒకసారి చూడండి పిల్లరా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం పిల్లరా 21వ వచనము. ఇన్ని శ్రమలు వచ్చాయి కదా, మరణానికి దగ్గరయ్యాడు కదా, జైల్లో పెట్టారు కదా, ఆకలి దప్పులతో అల్లాడిపోయాడు కదా. మరి ఏ రోజైనా క్రీస్తుని విడిచిపెట్టాలని అనుకున్నాడు అంటే ఆయన పలుకుతున్న మాట ఒకసారి చూడండి, ఎంత అద్భుతమైనయో. 21వ వచనం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనము. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. నా మటుకు బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే లాభము. ఏంటి భక్తి? ఇదే గట్టి స్తంభము, స్ట్రాంగ్ పిల్లర్. ఇదే పిల్లరా, ఇలాంటి దేవుడు నిలబెట్టాడు. అందుకే ఈ రోజు క్రీస్తుని కూర్చొని సువార్త ప్రతి ఒక్కరికి వెళ్తబడుతుంది పిల్లరా. వాళ్ళు ఈయన నిలబడకపోతే నిజంగా పేట మేడలాగా ఆమందిరం కూడా కూలిపోయేది. దేవుడికి తెలుసు కదా ఎవరిని నిలబెట్టాలో, ఎవరి ద్వారా తన మందిరాన్ని నిర్మించుకోవాలో దేవుడికి తెలుసు. కనుకనే ప్రవక్త ద్వారా ముందుగా తెలియజేయాడు. ఎంత ఎత్తులో ఉంటదంటే నా మందిరము, ఆ పర్వతముల పైననే శిఖరము పైన నాది ఉంటది అని అంటుంది పిల్లరా. పర్వత శిఖరముల పైన నా మందిరం నిర్మాణం జరుగుతుంది. ఎలా? వీళ్ళే స్థిరమైన పునాదిగా క్రీస్తు ఒక గట్టి పిల్లర్గా, స్ట్రాంగ్ పిల్లర్గా అపోస్తలులు ఉన్నారు పిల్లరా. అపోస్తలులు ఉన్నారు. వీరి ద్వారానే మందిర నిర్మాణం జరిగించాడు దేవుడు మందిర నిర్మాణాన్ని జరిగించాడు పిల్లరా. పడిపోయినటువంటి శిథిలావస్థకు చేరినటువంటి మందిరాన్ని మరలా దేవుడు నిర్మించాడు. మరి అంతే దినాలలో మా మధ్య పర్వతముల కంటే ఎత్తుగా, పనుల కంటే ఎత్తుగా ఎత్తబడినాడని చెప్పారు కదా. మరి ఎలా? మరి ఒకవేళ యూదులు కట్టే మందిరమే నిజమైన మందిరం అయితే వాళ్ళు వెళ్ళి పర్వతముల పైన కట్టాలి. ఏదైతే ఎత్తైన పర్వతం ఉందో ఆ పర్వతం పైన కట్టాలి కదా. బాధ్యంగా వీళ్ళు ఆలోచిస్తే వీళ్ళు సగం అర్థం చేసుకున్న వాళ్ళు. సగం అర్థం అయితే సగం అర్థం కలుగుతుంది కదా. ఈరోజు అత్యంత ఎత్తైన పర్వతం ఏంటంటే మౌంట్ ఎవరెస్ట్ శిఖరం పిల్లారా. అది హిమాలయాల్లో ఉంది. దాదాపు దాని ఎత్తు 29,000 అడుగుల ఎత్తు. 29,000 అడుగులు. అదే ప్రపంచంలో ఎత్తైన శిఖరము దాదాపు 8.8 కిలోమీటర్ల ఎత్తు ప్రియులారది.
హిమాలయాల్లో ఉంది. మరి వీళ్ళు వెళ్ళి అక్కడ కట్టాలి కదా. దేవుడు చెప్పిన మాట ప్రకారము వీళ్ళు కట్టుకున్నటువంటి బాహ్య నిర్మాణం అయితే ఆ హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి ఆ శిఖరము పైన మౌంట్ ఎవరెస్ట్ మీద కట్టాలి కదా. ఆడ కట్టడం లేదు, యెరూషలేములో కడతామంటున్నారు. అందుకే వాక్యం సగం అర్థమైంది, సగం అర్థం కాదు. అర్థం కాదు పిల్లరా, అర్థం కాలేదు. నిజంగా దేవుడు కోరుకున్న మందిరము అది కాదు నాయన. దేవుడు కోరుకున్న మందిరము తానే నిర్మాణం చేసుకుంటున్నాడు. తన ప్రియ కుమారుడే ఆ మందిరానికి పునాది రాయిగా వేశాడు. నిజంగా అమూల్యమైన రాయిగా నిలబెట్టాడు. అలాగే అపోస్తలులను ఏర్పాటు చేసుకుని వారిని ఈ మందిరానికి పిల్లర్స్ గా నిలబెట్టాడు. పిల్లరా, దేవుని మందిరానికి పిల్లర్స్ గా నిలబెట్టాడు. మరి ఆ మందిరానికి పిల్లర్స్ ఉన్నాయి, పునాది ఉంది. మరి చుట్టూ గోడలు, అలంకరింపబడిన రాళ్ళు ఎవరు అని మీరు అనుకుంటున్నారా పిల్లరా? ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక మళ్ళీ ఒకసారి అది చదివి కొన్ని మాటలు మీకు చూపిస్తా పిల్లరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నుంచి మళ్ళా ఒకసారి చదువుదాం పిల్లరా. చూడండి, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఎవరు? పునాది మీద కట్టబడుతున్న వారు ఎవరు? మనమే. క్రీస్తును అంగీకరించిన మనమే పిల్లరా. క్రీస్తును అంగీకరించిన మనమే పునాది మీద కట్టబడుతున్నటువంటి మందిరపు రాళ్ళు, సజీవమైన రాళ్ళు, పరిశుద్ధమైన రాళ్ళు మనమే, క్రైస్తవులమే. నిజమైన క్రైస్తవులు, మళ్ళా అందరి గురించి నేను చెప్పడం లేదు. నిజమైన క్రైస్తవులు చూపిస్తా, బైబిల్లో చూపిస్తా. ఎవరు వారు? పౌలు గారు చదువుతున్న ఆ రోజు ఎఫెసీలో ఉన్న సంఘాన్ని గురించి చూపిస్తూ, క్రీస్తును నమ్మిన వారిని గురించి చూపిస్తూ, మీరేనన్నా దేవునికి ఆలయంగా అవడానికి కట్టబడుతున్నారు, సజీవమైన రాళ్ళుగా ఉన్నారు మీరు అని పౌలు గారి ద్వారా దేవుడు తెలియజేస్తున్నారా. మళ్ళీ ఒకసారి చదువుదాం అన్నమాట. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద, క్రీస్తు అనే పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటి వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండటకు కట్టబడుచున్నారు. మనమందరము క్రీస్తులోనికి వచ్చిన ప్రతి ఒక్కరిని దేవునికి నివాసయోగ్యమైన స్థలముగా ఉండడానికి కట్టబడుచున్నాము. పరిశుద్ధ మందిరంగా కట్టబడుచున్నాము పిల్లరా. అవును, నిజంగా మొదటి శతాబ్దంలో పేతురు గారి ప్రసంగం విని అనేక మంది అపోస్తలులు స్తంభాలుగా ఉన్నారు కదా. ఆ స్తంభాలకు నిజంగా కట్టిన తర్వాత, నిలబడిన తర్వాత చుట్టూ గోడలకు అలంకరింపబడడానికి కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి రాళ్ళు, విలువైన రాళ్ళు ఏంటివో చూడండి ఒకసారి. అపోస్తల కార్యములు చూడండి పిల్లరా. ఈ రాళ్ళు ఎలాంటివి? మందిరంలో ఉన్నటువంటి రాళ్ళు ఎలాంటివి ఒకసారి చూడండి. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం పిల్లరా, 2వ అధ్యాయం మనం చూస్తే 41వ వచనము. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు, పేతురు వారి ప్రసంగం విన్నవారు ఏం చేశారంటే బాప్తీసము పొందిరి. ఆ జనమంది ఇంచుమించు 3,000 మంది చేర్చబడి, ఆ రోజు యూదుల పిల్లరా దాదాపు 3,000 మంది బాప్తీసం పొందారు. క్రీస్తులోనికి వచ్చారు, క్రీస్తును నమ్మారు, రక్షకుడిగా స్వీకరించారు. వచ్చి వారు ఏం చేశారో తెలిసిన వారు కూడా నేను మందిరంలో సజీవమైన రాళ్ళుగా, పరిశుద్ధమైన రాళ్ళుగా ఉండాలని ఏం చేశారో తెలుసా? ఏం చేశారంటే 44 నుండి విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతా సమిష్టిగా ఉంచుకునేది. విశ్వసించిన వారందరూ వచ్చి సమిష్టిగా ఒక కుటుంబముగా అందరూ చేరి సమిష్టిగా ఉంచుకున్నారంట. వారికి కలిగినదంతా సమిష్టిగా ఉంచుకునేది. ఇదియుగాగా వారు తమ చర స్థిరాస్తులను అన్ని అందరికి వారి అక్కడపడది పంచిపెట్టిరి. అందరికి వారి అక్కడపడది పంచిపెట్టిరి. ఎక్కడైనా సంఘాలలో ఇది చూస్తున్నారో మీరు ఆలోచించండి. మొదటి శతాబ్దంలో దేవుడు ఏర్పరచుకున్నటువంటి సంఘస్థులు, క్రీస్తులోనికి వచ్చినటువంటి క్రైస్తవులు ఏం చేశారు చూడండి. తమకున్న వాటిని అమ్మేసి, తమ చర స్థిరాస్తులను కూడా అమ్మేసి నిజంగా తన చుట్టూ ఉన్న వారికి పంచిపెట్టారంట. చుట్టూ ఉన్న వారికి అంటే దేవుళ్ళకి వచ్చినటువంటి పేద ప్రజలందరికీ పంచిపెట్టారంట. ఈరోజు ఎవరు పంచుతున్నారండి? ఒక బోధకుడే స్టార్టింగ్ లో ఒక కాలి నడక వచ్చినటువంటి బోధకుడు ఈ రోజు సెలబ్రిటీగా మారిపోయి విమానాల్లో తిరుగుతూ సంఘస్థుడికి ఏదో తిన్న తర్వాత తన ఎంగిలి మెతుకులు ఇలా పడేసినట్టు అలా పడేసి ఇదిగో నేను గొప్ప సేవ చేస్తున్నానని చెప్పుకుంటున్నారే. మరి వీళ్ళు ఎందుకు అలా చెయ్యలేదు? అపోస్తలులు
వాళ్ళు ఎన్నో ఆశ్చర్య కార్యాలు గొప్ప గొప్ప కార్యాలు చేశారు కదా, వారి బోధకులుగా ఉన్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు ధనం కూర్చుకోలేదు? వారు ఈ రోజు కూర్చేస్తున్నటువంటి బోధకులు చేసినట్టు చేయలేదు. అపోస్తుల పాదం దగ్గర వీళ్ళు పెట్టినా అపోస్తులు చేశారంటే మాకు ఈ బోధవుతున్నాయన పంచి పెట్టేయండి, అందరికి పంచాలి, అందరూ సమానమే, సంఘంలో ప్రతి ఒక్కరిని సమానమే అని ఆ రోజు మొదటి శతాబ్దపు క్రైస్తవులు బోధకులు అపోస్తులు చేసిన బోధకులు క్రీస్తు చూపిన బాటలోనే వాళ్ళు బ్రతికారు. క్రీస్తు ఏం సంపాదించాడు? ఏ ఫ్లైట్ లో తిరిగాడు యేసు క్రీస్తు వారు? తిరగద్దని అనడం లేదు, కానీ సంఘానికి వస్తున్న వారిని నువ్వు ఎలా చూస్తున్నావు? ధనికులు ఒక రకంగా, పేదవాళ్ళు ఒక రకంగా. సంఘంలో అందరూ ఈక్వాలిటీ ఉండాలి, అందరూ సమానులని దేవుడు చెబుతుంటే ఈ రోజు ఎందుకు సంఘానికి వెళ్తున్న ప్రజలు పేదవారిగానే ఉండిపోతారు, బోధకులు మాత్రమే గొప్పవారిగా అయిపోతున్నారు? కారణం ఏంటి? ఇవే ప్రియుల అపవాది చెడగొట్టినటువంటి సంఘాలు, దేవుడు కోరుకున్నటువంటి సంఘాలు కాదు ఇవి. దేవుడు కోరుకున్న సంఘం అయితే మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఏ విధంగా చేశారో, అపోస్తులు ఏ విధంగా చేశారో అదే విధంగా ఈ రోజు మనం చేయాలి. ఆ విధంగా చేయాలి, ఆ దేవుని ప్రేమను చూపించాలనే ఒక మంచి ఉద్దేశంతో మేము వచ్చాం పిల్లరా, మంచి ఉద్దేశంతో వచ్చాము. ఇంకో మాట చూడండి, ఆ రోజు క్రైస్తవులు ఏమి చేశారు? సంఘంలో లేదంటే దేవుని మందిరంలో పొదిగింపబడినటువంటి, అలంకరింపబడినటువంటి గొప్ప గొప్ప రాళ్ళు, బంగారమైనవి లేదంటే వైడూర్యాలతో కూడినటువంటి రాళ్ళు పిల్లరా. వీళ్ళు మనుషులు ఎలా రాళ్ళు అనుకుంటారు? కాదు పిల్లరా, దేవుని మందిరానికి సజీవమైన రాళ్ళు. వీళ్ళు తమ చరశరాస్తులను కూడా అమ్మేసి దేవుని కొరకు ఖర్చు చేశారు. దేవుని పిల్లలు ఎవరైతే పేదవారిగా ఉంటే వారికి పంచిపెట్టారు పిల్లరా. ఏది తమది అనుకోలేదంటే ఒకసారి చూడండి, అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయము 32వ వచనం నుంచి చూద్దాం. విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మయం గల వారై ఉండేది, ఎవరినో తమకు కలిగిన వాటిలో ఏది తనని అనుకోలేదు. ఇది నాకుంది, ఇది నా కాదు, ఇదంతా మనదే అనుకున్నారంట. ఇదంతా మనదే అనుకుని ఏం చేశారో తెలిసిన, వారికి కలిగినదంతా వారికి సమిష్టిగా ఉండెను. ఇది రాగా అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చి దైవకు అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇళ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొక్క పెట్టుచూచి ప్రతి వారికి వారి అక్కడి పంచిపెట్టిరి. కనుక వారిలో ఎవరికి కుదువ లేకపోయాను. మరి ఇది సంఘాలను చూడండి, అందరికీ కొదువులే. మరి వాక్యం దేవుడు చెప్పిన మాటలు కరెక్టా? ఈ సంఘాల్లో బోధింపబడుతున్న మాటలు కరెక్టా? మీరే ఆలోచించండి. దేవుని మాటలే కరెక్ట్, దేవుని మాటలే ఎప్పటికైనా వాస్తవం తప్ప మనుషులు కాదు పిల్లరా. నేను చెప్పినా సరే అది అవాస్తవం అయితే బైబిల్లో లేని చెబితే జాగ్రత్త పిల్లరా, జాగ్రత్త. మీరందరూ మీ మనసు విప్పాలి, తెలుసుకోవాలి. నిజంగా వాస్తవం లేదు, మీరందరూ రావాలి. మోసపోకూడదు మోసగాల చేతిలో. ఎంతకాలం మోసపోతారు? ఈరోజు అందుకే మేము బోధ చేస్తుంటే, బాబు ఈరోజు ఎన్నో సంఘాలు వచ్చాయి, మీరు బయలుదేరా రాసించి పెట్టుకుని అంటారు, అవసరంగా మాట్లాడుతున్నారు పిల్లరా. మేము ఇప్పటి వరకు నిజంగా ఈ రోజు ఎవరిని పైసా ఇవ్వమని అడగలేదు పిల్లరా. ఎందుకంటే మేము వచ్చింది ఎందుకో తెలుసా? మా ప్రభు కొరకు మేము కూడా ప్రాణం పెట్టాలి తప్ప ప్రాణం తీసేవారిగా పేదవారి దగ్గర డబ్బు ఉంచుకొని వారి ద్వారా బ్రతుకుతామని కాదు పిల్లరా. మమ్మల్ని పోషించేది, అందరిని పోషించేది మా పనులు ఒక కన్న తండ్రి. మాకున్న దాంట్లో మేము ఇవ్వాలనే వచ్చేదే తప్ప ఒకరి దగ్గర గుంజుకొని వాళ్ళ ప్రాణాలు పీడించాలని కాదు. మీరే చూస్తున్నారు. ఇది మా గొప్పదానం కాదు, మా బాధ్యత. దేవుడు చెప్పిన మాటలు, ఈ మాటలే మాకు స్ఫూర్తినిచ్చే. వారు అక్కడ ప్రతి ఒకరికి పంచిపెట్టారు. మేము చేయగలిగింది మేము చేయాలని ఈరోజు తమ్ముడు సురేష్, నేను ఇవన్నీ చేస్తున్నాం పిల్లరా. ఎందుకో తెలిసిన, ఆ దేవుని మందిరంలో విలువైన రాళ్ళు, పొదిగింపబడినటువంటి బంగారమైన రాళ్ళుగా, వైడూర్యాలతో కూడినటువంటి రాళ్ళగా మేము కూడా పొదిగింపబడాలని ఈ ప్రయత్నం చేస్తున్నాం పిల్లరా. తమ్ముడు సురేష్ నిజంగా ఎంత కష్టపడుతున్నాడో నాకు తెలుసు. చాలా కష్టపడుతున్నాడు, పని చేసుకుంటున్నాడు, పల్లెకు సువార్త వెళ్తున్నాడు. తమ్ముడు ఈ రోజు ఇక్కడికి వెళ్ళండి అంటే ఈ రోజు నేను వెళ్ళమా అని చెప్పలేదు తమ్ముడు సురేష్. అంత గొప్పగా నిజంగా తన పరిచర్య, దేవుడు అప్పగించిన ఈ పరిచర్యను ప్రారంభించి ముందుకు సరగిస్తున్నాం పిల్లరా. తమ్ముడు సురేష్, దేవుడు దీవించాడు తమ్ముడిని. అలాగే తమ్ముడికి సహకారులుగా ఉన్నవాడిని, తమ్ముడికి భార్యగా ఉన్న కవిత కూడా ఈ రోజు నేను రానని చెప్పినటువంటి స్త్రీ కాదు, భర్తకు విధేయురాలుగా తన భర్త ఎక్కడికి వెళ్తే అక్కడికి సువార్త ప్రకటనకి వెళ్తుంది. దీని అంతటికి కారణం పిల్లరా
దేవుని మందిరంలో విలువైన రాళ్ళుగా మనము పొదిగింపబడాలని మాకు అర్థమైంది. దేవుని మాటలు యెరూషలేములో చూపించి అక్కడ దేవాలయం కట్టబడుతుంది అని మేము దానికోసం ఎదురు చూడటం లేదు. వాళ్ళు కట్టకపోని దాంట్లో దేవుడు ఉండడు. దేవుడు ఉండాలనుకున్న దేవాలయం మనమే విలువైన రాళ్ళగా పొదిగింపబడాలి. ఎలా పొదిగింపబడతాం? ఇది కూడా చేశారు కదా ప్రారంభ క్రైస్తవులు. మొదటి క్రైస్తవులు ఎలా చేశారు? తమ ఆస్తులను కూడా లెక్క చేయకుండా పంచిపెట్టారు కూడా. ఈ రోజు మేము చిన్నవారిమైనా మేము చేయగలిగింది చెయ్యాలనే ఆశతోటి బయలుదేరం పిల్లరా. అలాగే తమ్ముడితోటి నిజంగా సహకారులుగా ఎంతో మంది వస్తున్నారు. కొంతమంది స్త్రీలు వాళ్ళని చూసి కూడా నేను పొంగిపోతున్నా. ఈ రోజు వాళ్ళు మేము రామని చెప్పడం లేదు. ఎక్కడ సువార్త జరిగినా మేము వస్తామని పరుగులు తీస్తున్నారు. నిజంగా పిల్లరా, దేవుని ప్రేమించే వారు చేసే పనులు ఇవన్నీ. దేవుని మందిరంలో నువ్వు కూడా ఒక విలువైన రాయిగా ఉండాలంటే, ఒక ముత్యంగా నువ్వు కూడా పొదిగింపబడాలంటే మొదటి శతాబ్దంలో క్రైస్తవులు చేసిన విధంగా మనము చెయ్యాలి పిల్లరా. అప్పుడే దేవుని మందిరంలో ఒక సజీవమైన రాయిగా, పరిశుద్ధమైన రాయిగా, విలువ కలిగిన రాయిగా నువ్వు నిలబడతావు. లోకమాచు నీ మొహం బాగలేదురా, నీ కాళ్ళు బాగలేదురా, నువ్వెలా మందిరంలో మంచి రాయిరా, నువ్వెలా బంగారంరా, నువ్వెలా వజ్రంరా అని నీ లోకం నిన్ను చిన్న చూపు చూడొచ్చు పిల్లరా. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఒకసారి బైబిల్ చూడండి, చాలా అద్భుతం. రోమిలకు రాసిన పత్రిక, సువార్త పనిలో ప్రతి నిత్యము కష్టపడుతున్నటువంటి సహోదరులు వీళ్ళందరూ నిజంగా చూడండి పిల్లరా. అలా ముఖ్యమైన రాళ్ళుగా, దేవునికి ఇష్టమైన రాళ్ళుగా మనం ఉండాలి. దేవుడు పౌలు గారి ద్వారా తెలియజేసిన మాట ఇలాంటి వారి గురించి. లోకం తృణీకరించవచ్చు, లోకం చిన్నవారికి మనం చూడొచ్చు, కానీ దేవుడి దృష్టిలో మనం ఎలా ఉన్నామో ఒకసారి చూడండి పిల్లరా. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనము ఒకసారి చూడండి. ప్రకటించు వారు పంపబడిన యెడల ఇట్లు ప్రకటించుదురు, ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి. ఎవరి పాదాలు? సువార్తను ప్రకటించే వారి పాదాలు సుందరములు. సమాజానికి వారి పాదాలు బాగాలేవు రాని వాళ్ళు ఒక్కలు పెట్టచ్చు, కానీ మన పరలోకపు కన్న తండ్రికి సుందరంగా కనపడుతున్నాయి. మన కన్న పిల్లరా, చిన్న పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? తల్లిదండ్రులు తన పిల్లల పాదాల దగ్గరికి వెళ్ళి ముద్దులు పెట్టుకుంటారు. తెలుసా? మీకు తెలుసు, అనేక మంది తల్లి తండ్రి మీరు అందరూ ఉన్నారు కదా, మీకు తెలుసు మీ పిల్లల్ని ఎలా ముద్దాడతారో. పాదాలు కదా అని పక్కన పెట్టారు. ఆ పాదాల దగ్గరికి వెళ్ళి పిల్లలు పడుకున్న తర్వాత ఆ పాదాలు పెట్టుకుని నెముడుతూ ముద్దులు పెట్టుకుంటారు. ఎందుకు? నీ కుమారుడి మీద ఉన్న ప్రేమ, అంతకన్నా అమితమైన ప్రేమ మన పరలోకపు తండ్రి మన మీద చూపుతున్నాడు. ఎవరి మీద అంటే, సువార్త ప్రకటించు వారి పాదములు సుందరములు. వారి పాదాలే సుందరాలు, ఆయనకు సుందరంగా కనపడుతున్నాయి. మనుషులకేమో చాలా ఘోరంగా కనపడవచ్చు. కానీ పిల్లరా, మనుషులు లక్ష్య పెట్టేవాడిని, మనుషులు ఏదో తేడాగా చూస్తున్నారని మీరు భయపడద్దు. సువార్త పనిలో మనమందరం నిలిచిపోదాం, మనమందరం కలిసి గట్టిగా దేవుని పైన జరిగిద్దాం. దేవుని మందిరంలో మనము కూడా ఒక విలువైన ముత్యములాగా పొదిగింపబడడం పిల్లరా. మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఏ విధంగా మందిరంలో పొదిగింపబడ్డారు? వాళ్ళకైనా కష్టపడకపోతే ఈ రోజు మనకు వచ్చేదా? ఈ దేవుని మాటలు రావు పిల్లరా. వారు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా క్రీస్తు కొరకు కష్టపడ్డారు. ఈ రోజు మనం చేయాల్సింది అదే పిల్లరా, మనం చేయాల్సిందే. అందరిని సమానంగా చూడాలి. సంఘంలో బోధకుడు లేదు, సంఘస్థుడు లేదు, ప్రతి ఒక్కరిని సమానమే, ప్రతి ఒక్కరిని కుటుంబ సభ్యులమే. మనమందరం సమానము. నువ్వు ఎక్కువ నువ్వు తక్కువ అనేది లేదు, కుల వ్యవస్థ లేదు. సమానత్వం సంఘంలో ఉండాలి, దేవుని మందిరంలో ఉండాలి పిల్లరా, ఉండాలి. అదే నిజమైన సంఘము, అదే నిజమైన దేవుని మందిరము. దాంట్లోనే దేవుడు నివసిస్తాడు కూడా పిల్లరా. మరి అంత్య దినాలలో నా మందిర పర్వతముల శిఖరముల కంటే ఎత్తులో నిర్మించబడ్డది. అన్ని జనులు ప్రవాహం వచ్చినట్లు వస్తారని ప్రవక్త అయిన యెషయా గారు చెప్పారు కదా. మరి ఏంటి దీని అర్థం అంటే పిల్లరా, ఎత్తైన ప్లేస్ లో ఉంటేనే ఆ మందిరం అందరికీ కనపడుతుంది. అదే అత్యున్నతమైన స్థానంలో కూడా ఉంటాదని తెలియజేస్తుంది పిల్లరా. అందుకే యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు, కొండ మీద కట్టబడిన పట్టణము మరుగు చేయబడుతుంది, ఎందుకంటే అందరికీ కనపడుతుంది. ఈ రోజు క్రీస్తు ప్రపంచ మానవాళ్ళందరికీ కనపడుతున్నాడు, అంత ఎత్తులో ఉన్నాడు. ఏ మనుషుడు ఎక్కలేనంత ఎత్తులో ఈ రోజు క్రీస్తుల వారు ఉన్నారు పిల్లరా. ఎవరు ఎక్కలేరు ఆయన అంత ఎత్తులో. శత పురుషుడుగా, యుగ పురుషుడిగా నిజంగా ఆయన కీర్తి ప్రపంచమంతా వెళ్ళిపోయింది పిల్లరా. ఎక్కడో బెత్లెహేము గ్రామంలో, ఒక చిన్న గ్రామంలో పుట్టినటువంటి యేసుక్రీస్తు వారి ఖ్యాతి ఈ రోజు ఖండాంతరాలనే దాటిపోయింది పిల్లరా.
ఈరోజు ఏ దేశంలో లేదు చెప్పు, ఏ దేశంలో ఈ క్రీస్తుని నమ్మిన వారు లేరని నువ్వు చెప్పగలవు? ఏ దేశంలో నిజంగా లేదని మనం చెప్పలేము పిల్లలు. ప్రతి దేశంలో క్రీస్తుని నమ్మిన వారు ఉన్నారు. ఎలా సాధ్యం ఇది? దేవుడు ముందుగానే చెప్పాడు, ముందుగానే ప్రాఫెసీ చెప్పాడు ప్రవక్తలైన ద్వారా. అన్ని జనులు ప్రవాహం వచ్చినట్లు వస్తారు ఆ మందిరంలోనికి. మనమే పిల్లలు ఆ మందిరంలోనికి క్రీస్తు ద్వారా మనం వచ్చాము. మనమందరం అన్ని జనులనే, మనమందరం అన్ని జనులైనా దేవుడు తన ప్రియ కుమారుడు ద్వారా మళ్ళా చేర్చుకున్నాడు. మన మందిరంలో ఒక రాయిగా మలుచుకుంటున్నాడు పిల్లరా. ప్రతి దేశంలో క్రీస్తును నమ్మిన వారు ఉన్నారు. క్రీస్తు బోధలకు ఆకర్షితులైన వారు అనేక మంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తమైపోయింది క్రీస్తును నమ్మేవారు పిల్లరా. అంత ఎత్తులో ఉన్నది. ఇప్పుడు క్రీస్తును ఢీకొట్టే వాళ్ళు ఏదైనా ఉన్నారా? ప్రపంచంలో ఎంతో మంది రాజులు వచ్చారు, చక్రవర్తులు వచ్చారు, జ్ఞానులుగా పిలవబడిన వారు వచ్చారు. ఎవరికైనా ఈ ఖ్యాతి వచ్చిందా? చూడండి, ఎవరికైనా ఇంత గొప్ప ఖ్యాతి కలిగిందా? ఎవరికి కలగలేదు. మనము నమ్మిన మన క్రీస్తుల వారి కీర్తే ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. క్రైస్తవ్యము మతముగా విస్తరించలేదు. క్రీస్తు మార్గాన్ని బట్టి క్రైస్తవులు విస్తరించారు. మార్గాన్ని తెలుసుకుని విస్తరించారు తప్ప మతాన్ని స్థాపించడానికి కొరకు క్రైస్తవులు రాలేదు పిల్లరా. ఈరోజు అంత ఎత్తులో క్రీస్తు ఉన్నాడు. ఈరోజు ఎంత ఎత్తులో క్రీస్తుని దేవుడు పెట్టాడో తెలిసిన ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, క్రీస్తు వారు ఎంత ఎత్తులో ఉన్నాడో మీకు తెలియజేస్తారు. మందిరము అంత ఎత్తులో ఉంటాదని చెప్పాడు కదా, మరి ఎంత ఎత్తులో ఉంది అని మనం చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనములు చూడండి పిల్లరా. 9-10 వచనములు, అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లను, ప్రతి వారి మోకాలు యేసు నామమున వంగి తీరాలి అన్న విధంగా పెట్టాడు పిల్లరా. ఈ ప్రపంచంలో జ్ఞానులుగా లేదంటే గొప్ప గొప్ప వారిగా పిలవబడుతున్న వారిని ఎవరి గురించి దేవుడు చెప్పలేదు పిల్లరా. తన ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తుల వారు కూర్చే తన మందిరానికి పునాది రాయిగా వేసినటువంటి ఆ క్రీస్తుని గురించి దేవుడు చెబుతుంది. ప్రతి మోకాలు క్రీస్తు నామమున వంగి తీరాలి. నేను వంగను అంటే దేవుడికి బాగా తెలుసు ఎలా వంచాలో పిల్లరా. ఈ రోజు ఎరవేయచ్చు నాకు అన్నీ ఉన్నాయని, కానీ దేవునికి బాగా తెలుసు ఎవరిని ఎలా వంచాలో దేవునికి బాగా తెలుసు పిల్లరా. ప్రతి ఒక్కరి మోకాలు క్రీస్తు నామమున వంగి తీరాల్సిందే. అంత ఉన్నతమైన స్థితిలో ఆయన మందిరం ఉంది, దేవుని మందిరం ఉంది. ఎవరు ఎక్కగలరు ఇక్కడికి? ఎవరు చేరుకోగలరు ఇక్కడికి? కొంతమంది నేను మాట్లాడుతుంటే, బాబు క్రీస్తు మరణించాడు పాపల కొరకు అంటున్నావు. నీకు తెలిసిన ప్రపంచంలో ఎంతో మంది మరణించారు ప్రజల కొరకు, మరి క్రీస్తు చేసిన గొప్పతనం ఏంటని కథలు చెబుతున్నారు పిల్ల. నిజంగా ఈ ప్రజలు మరణించింది తెలిసిన 60-70 సంవత్సరాల బట్టి ఈ జీవితం కొరకు, అందులో బట్టి ఈ బానిసత్వం కొరకు వారిని విడుదల చేయాలని స్వాతంత్ర సమరయోధులుగా లేదంటే ఫ్రీడమ్ ఫైటర్స్ గా కొంతమంది మరణించారు. కాదనిలేమో, వాళ్ళని రెస్పెక్ట్ చేస్తాం, గౌరవిస్తాం. అలాగని క్రీస్తు లాంటి మరణం ఎవరూ పొందలేదు. ఇందులో తెలిసిన క్రీస్తు మరణము మన పాపం నుండి విముక్తి చేయడం కొరకు, పాపమును క్షమించడానికి ఎవరు మరణించలేదు పిల్లలు, వారి క్రీస్తు వారి తప్ప. వారికి అర్థం కావడం లేదు, అర్థం కాకనే ఇలా మాట్లాడుతున్నారు. ఈ రోజు క్రీస్తును ఢీకొట్టేవారు ఎవరు లేరు పిల్లరా. క్రీస్తును ఢీకొట్టేవారు ఈ ప్రపంచంలో ఎవరు లేరు, రాబోరు కూడా. ఒకరోజు శేభాదేశపు రాణి సొలొమోను జ్ఞానం వినడానికి వచ్చిందంట. మనకు తెలుసు సొలొమోను రాజు ఎంత గొప్పవాడు, జ్ఞానంలో చాలా గొప్పవాడు కదా. యేసుక్రీస్తు వారు సొలొమోను గారి కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని యేసుక్రీస్తు వారు చెప్పారు. ప్రవక్త కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. నిజంగా ఎవరు అందుకోలేని స్థితిలో అత్యున్నతమైన స్థానంలో యేసుక్రీస్తుల వారు ఉన్నారు పిల్లరా. అదే ఆయన మందిరము పునాది రాయిగా వేయబడినటువంటి యేసుక్రీస్తుల వారి మీద నిజంగా మనమే కట్టబడుతున్నాము, క్రైస్తవులుగా కట్టబడుతున్నాము మందిరముగా. ఇదే కడవరి మందిరము, ఇదే మహిమగల మందిరము. ఈ మందిరంలోనే దేవుడు నివసిస్తానంటున్నాడు. మరి నివసిస్తున్నాడా మనలో దేవుడు అని అంటే పిల్లరా? చూడండి, మత్తయి సువార్త 18:20 పిల్లరా. ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడిందో అక్కడ నేను వారి మధ్యన ఉండునని చెప్పాను. ఎక్కడ నా నామమున, క్రీస్తు నామమునే కదా మనం కూడుకునేది. ఎందుకు మనం ఇలా కూర్చున్నాం? క్రీస్తు నామమునే కూర్చున్నాం. ఇక్కడ నేను ఉంటాను, మీరు మీ మధ్యనే ఉంటాను, మీలోనే నేను నివసిస్తాను, మీలోనే నేను సంచరిస్తాను. ఎందుకంటే మీరే నా దేవాలయము, నేను కట్టుకున్నటువంటి దేవాలయము ఒకప్పుడు శిథిలమైపోయింది, కానీ క్రీస్తు రక్తము ద్వారా శిథిలమైన దేవాలయాన్ని మరలా బాగు చేశాను, పరిశుద్ధ దేవాలయంగా మార్చాను.
పాపులుగా మారిన మనల్ని పరిశుద్ధంగా తీర్చారు క్రీస్తు రక్తం ద్వారా. క్రీస్తే మన పరిశుద్ధత, క్రీస్తే మన నీతి. క్రీస్తు వలనే మనం పరిశుద్ధమయ్యాము. ఈ పరిశుద్ధ మందిరంలోనే దేవుడు నేను నివసిస్తాను అంటున్నాడు పిల్ల. ఈ పరిశుద్ధ మందిరంలోనే శ్రీరంగం మీ మధ్యనే నేను ఉంటాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం పిల్ల, 6వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం చూస్తే, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము క్రీస్తులోనికి వచ్చిన మనము జీవము గల దేవునికి ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, ఏమని? నేను వాళ్ళలో నివసించి సంచరితును, నేను మీలో ఉంటాను. యెరూషలేములో కట్టబడుతున్నటువంటి ఆ దేవాలయంలో కాదు, నేను మీలోనే సంచరిస్తాను. నా ప్రియ కుమారుని ద్వారా మిమ్మల్ని పరిశుద్ధపరుచుకున్నాను, ఇప్పుడు మీలోనే నేను నివసిస్తాను. మరి మనలో నివసిస్తున్న కన్న తండ్రికి దేవాలయముగా మనం ఉంటున్నామా? ఆ దేవాలయంలో అమూల్యమైన రాళ్ళగా, లేదంటే బంగారంతో పొదిగింపబడిన రాళ్ళగా, లేదంటే వజ్రం ఇటురాలతో పొదిగింపబడిన రాళ్ళగా మనము కట్టబడుచున్నామా? లేదంటే కొయ్యకాలతోటి, లేదంటే గడ్డితోటి కట్టబడినటువంటి నిర్మాణ రాళ్ళగా మనం ఉంటున్నామా? మీరే ఆలోచించండి పిల్లరా. మనం ఎలాంటి రాళ్ళగా దేవుని మందిరంలో ఉంటున్నామో, మనం నిజంగా పొదిగింపబడిన రాళ్ళగా, అందమైన రాళ్ళగా ఉండాలంటే మొదటి శతాబ్దంలో క్రైస్తవులు చేసినట్టుగా మనం చేయాలి. సువార్త కార్యాలు మనం చెయ్యాలి. దేవుని మాటలు మనం ప్రకటించాలి, సమయం అనక. అలా చేసిన వారే దేవుని దృష్టిలో విలువైన వాళ్ళు. అలాంటి వారు కావాలే సుందరములు. అలా కాకుండా ఆదివారం మందిరంలోనికి వెళ్ళి 4 గోడల మధ్య భజన చేసుకుంటే అది కాదు దేవుడు కోరుకున్నది. నువ్వు భజన చేస్తున్నావు ఎవరి కొరకు? నీకన్నా గొప్పగా పరలోకమందు దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గొప్ప బొమ్మలు కూడా అదిరిపోయే విధంగా మ్యూజిక్తో వాయిద్యాలతో వాయిస్తున్నారు. నువ్వు అంతకన్నా వాయించగలవా? అది కాదు నువ్వు చేయవలసింది. కుమారుడుగా ఆయన పిల్లలుగా మనం చేయాల్సింది అది కాదు. నశించిపోతున్నటువంటి సమాజాన్ని దగ్గరికి వెళ్ళి ఈ సత్య సువార్తను ప్రకటిస్తే కొంతమంది ఆయన దగ్గరికి వస్తారు. అదే ఈ మందిరం యొక్క పని, ఈ మందిరం యొక్క పూజ, ఈ మందిరంలో జరగాల్సిన పూజలు అవే. పాటలు పాడండి, పాడొద్దని నేను చెప్పడం లేదు, పాటలు పాడాలి. అదే కాదు, ఆ పాటలు పాడడం వల్ల నేను సువార్త లేదు, లేదంటే ఒక పాటని రక్షించానని ఒకరిని చూపించండి. వీటి వల్ల విశ్వాసం కలదు. ఆ వీడిట దేవుని మాట, క్రీస్తు మాట. ఆ మాటే మనం ప్రకటించకపోతే ఏ ఒక్కరు మారవుతుగా. కాబట్టి ఆదివారం చర్చికి వెళ్లే క్రైస్తవులుగా మనం ఉండకుండా మొదటి శతాబ్దం క్రైస్తవులాగా మనం ఉండాలని నేను మనసారి కోరుకుంటున్నట్లుగా. వాళ్ళలోనే నేను నివసిస్తానంటుండు, వాళ్ళలోనే నేను సంచరిస్తానంటుండు. అందుకే ఈ రోజు ఒక టీం క్రీస్తు సైనికులుగా తయారు చేయాలనుకుంటున్నాము. అలా రెడీ అవుతుంది. మీరందరూ ఇలా ఉండాలనేదే పరలోకపు తండ్రి ఆశ. మనమందరం తండ్రిని చూడాలి, మనమందరం మన ప్రభుత్వం ఉండాలి నిత్యము. అదే దేవుని కోరిక, అదే ఆయన సంకల్పము. కాబట్టి దేవుని మందిరంలో సజీవమైన రాళ్ళుగా మనం అందరం ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నా. లేదంటే శిథిలమైన రాళ్ళుగా ఉండి మనం మోసం చేసుకుంటే మనకు వచ్చే ప్రయోజనం ఏముండదు పిల్లారా. కడవరి మందిరము మనమే, క్రీస్తు సంఘమే కడవరి మందిరము. క్రీస్తులోకి వచ్చా మనమే దేవుని మందిరము. బైబిల్లో ఎన్ని రెఫరెన్స్లు ఉన్నాయి. సేవ జరుగుతుందా? ఈ మందిరంలో నిజంగా పూజలు జరుగుతున్నాయంటే జరుగుతున్నాయి పిల్లరా. కష్టపడే వారికి తెలుస్తుంది పూజలు జరుగుతున్నాయా లేదనేది. రోమిలకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం పిల్లరా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధము దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరం నాకు సమర్పించుకుని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. సజీవ యాగముగా మన దేహాలను దేవునికి సమర్పించుకోవాలి. అంటే మనం చంపుకోవడం కానీ కాదు దాని ఉద్దేశము. ఈరోజు సువార్త పరిచర్య చేస్తున్నాం కదా, ఎన్నో కష్టాలు, మీ శ్రమ అంతా అందులో కనపడుతుంది పిల్లారా. నిజంగా పని ముగించుకుని పని తర్వాత మళ్ళా సువార్తకు గ్రామాలకు వెళ్ళి ప్రకటిస్తున్నారంటే దేనికోసము? ఏది మా కోసం పబ్లిసిటీ చేసుకోవడం కోసమా? ఎక్కడైనా మన కోసం పబ్లిసిటీ చేస్తున్నామా? లేదు. మన ప్రభువు రక్షణ ప్రతి అందరికి తెలియజేయాలనే ఉద్దేశంతో మనం బయలుదేరుతున్నాము. ఎన్నో కష్టాలు. సజీవ యాగంగా తన దేహాలను దేవునికి సమర్పించుకుంటున్నారు. ఇదే సరైన పూజ, దేవునికి జరిగించవలసిన పూజ ఇదే పిల్లరా. ఈ పూజ క్రమాలే ఈ రోజు జరుగుతున్నాయి. నిజమైన దేవుని సంఘాలలో అనేక మంది అబద్ధ బోధకులు బయలుదేరారు, వాటిలో జరగటం లేదు. కానీ నిజమైన సంఘాలలో ఇవి జరుగుతున్నాయి. మనమే జీవము గల దేవుని ఆలయం పిల్లరా. చివరిగా ఈ మాట చదివి ముగించుకున్నాము. కడవరి మందిరం ఎవరు తెలుసా? ఎవరు అంటే మనమే. ప్రవక్త
ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా రాయబడినటువంటి ఆ మాట మరొకసారి చదువు పిల్లలు. ఎంత అద్భుతమైన మాట, ఎంత మంచి. మన కొరకే క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రితం దేవుడు రాయించాడు. మన కొరకే ఎంతగా దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడో ఆలోచించండి. ఎవరైనా దీన్ని మనసులో పెడుతున్నారా? ఆలోచించండి ఒకసారి. ఒకసారి ఆ మాట చదువుదాం పిల్లారా. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనము. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడను. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్ని జనులు దానిలోనికి వచ్చెదరు. కొండల కంటే ఎత్తు దేవుని మందిరం అంత ఎత్తులో ఉన్నది, అంత ఉన్నతమైన స్థానంలో ఉంది. లోకం మనం చిన్న చూడొచ్చు, కానీ మీరు మర్చిపోవద్దు, దేవుడు మనల్ని చాలా ఉన్నతంగా చూస్తున్నాడు, చాలా ఉన్నతంగా చూస్తున్నాడు. అది మీరు ఎప్పుడు మర్చిపోవద్దు పిల్లరా. దేవుడు నిర్మించుకున్న నిజమైన మందిరము, ఆయన నివాసం చేయాలనుకుంటున్న కడగని మందిరము మనమే పిల్లరా. మనలోనే దేవుడు నివసిస్తాడు. కాబట్టి యూదులు ఆ కట్టబోతున్నటువంటి మందిరాన్ని గురించి మీరు ఎదురు చూస్తే ఇంకా నేనేం చేయలేను. ఇన్ని మాటలు మీకు చూపించాను, మీరు తెలుసుకోండి, వాస్తవం తెలుసుకోండి. క్రీస్తు మనలో నివసించాలని కోరుకుంటున్నాడు. ఆయన నివసించే విధంగా మన దేహాలు ఉండాలి. పాపాలను విడిచిపెట్టాలి, దేవుని కొరకు మనం బ్రతకాలి. దేవుని పనిలో ఎప్పుడు మనం ఉంటే దేవుని మహిమపరిచిన వారిగా ఉంటామో దేవుడు మనలో నివసిస్తారు పిల్లలు. మీరు ఆలోచించండి, నిజంగా గ్రహించి దేవుని కోరుకున్నట్టుగా బ్రతకని పిల్లల. ప్రార్థించుకుందాం. తల్ల వంచండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. కన్న తండ్రి, మీ మందిరము, కడవరి మందిరము ఎంత ఉన్నతమైనదో, ఎంత గొప్పగా అది కట్టబడుచున్నదో మీరు మా కొరకు రాయించినటువంటి మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్లో నుంచి తండ్రి మీ పిల్లలకు చూపించాము, వారికి తెలియజేశాం. నాయన, మనుషులు నిర్మించే ఈ కట్టడాలలో మీరు నివసింపరని, మీరు కట్టుకున్న దేవాలయంలోనే, ఈ మనిషి దేహంలోనే మీరు నివసిస్తారనే వాస్తవాలు మీ పిల్లలకు తండ్రి తెలియజేశాము. మీ మాటల ద్వారా వారు విని గ్రహించి మీ మాటల ప్రకారం జీవించుటకు కృప చూపండి. విని విడిచిపెట్టేవారిగా కాకుండా తండ్రి ఆ వాక్యానికి ఫలాలు ఇచ్చేవారిగా నిలబెట్టండి. కన తండ్రి, ఈ కార్యక్రమం అంతట్లో ఆడిన అంతం వరకు మీ కృప తోడుగా ఉంచి సమస్తము సజావుగా జరిగించిన విధానాన్ని బట్టి, మీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. తండ్రి, మీ పిల్లలు ఎందరో కష్టాల్లో బాధల్లో ఎవరెవరు ఉన్నారో తండ్రి, సమస్తం మీకు తెలుసు నాయన. వారి కష్టాల్లో, కన్నీళ్ళలో, బాధల్లో మీ కృప తోడుగా ఉంచమని, మీ ఆదరణ వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం నాయన. మరి ముఖ్యంగా వారు మీలో ఫలించులాగున, మీ కొరకు బ్రతుకులాగున తండ్రి, వారి హృదయాలు మీ వైపు తిరుగుటకు కృప చూపండి తండ్రి. అందరము కలిసిగట్టుగా మీ నామ మహిమార్థమై, మీ పిల్లలుగా, ఒకే కుటుంబ పిల్లలుగా నాయన మేమందరము కలిసిగట్టుగా మీ నామ మహిమార్థమై ఈ పనులు చేయగలటకు మీ సాయం అనుగ్రహించండి, నిలబెట్టండి తండ్రి. కష్టపడుతున్న తమ్ముళ్ళు, స్త్రీలు వాళ్ళందరిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. రావాల్సిన ప్రసంగమైన దీవెనలు వారికి ప్రసాదించండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి, సెప్టెంబర్ 30వ తారీఖున ఖమ్మంలో మొట్టమొదటిసారిగా నాయన మండే సెమినార్ మేము చేయాలనుకుంటుండగా నాయన, పోలీస్ పర్మిషన్ విషయంలోనూ నాయన, పబ్లిసిటీ విషయంలోనూ, అలాగే ఆ రోజు జరిగే చిన్న అంతట్లో మీ కృప తోడుగా ఉంచండి. అనేక మంది వచ్చి మీ మాటలు విని సత్యాన్ని తెలుసుకుని మీ కొరకు ఫలించేవారిగా నిలబడతారని వేడుకుంటూ తండ్రి, సమస్తము సజావుగా జరుగులాగున మీ సహాయం మాకు అనుగ్రహిస్తారని వేడుకుంటుంటాను. ఇంకా ఇలాంటి కార్యాలు మేము ఎన్నెన్నో చేయలాగున మమ్మల్ని బలపరచండి, మీలో స్థిరపరచండి. మీ కొరకు ఉన్నతంగా బ్రతికే భాగ్యమును నాకును, తమ్ముళ్లకును, మీ మాటలు విన్న ప్రతి ఒక్కరికి ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే మీ చిత్తమైతే నాయన, మా ప్రభువు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తుల వారిని రాకడ ఆలస్యమైతే మరలా మేమందరం సంఘముగా కూడి ఉన్నతమైన మీ మాటలు నేర్చుకోవటానికి మాకు అవకాశం కల్పిస్తారని వేడుకుంటూ తండ్రి, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని బ్రతిమాని వేడుకుంటూ తండ్రి, కన తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి మహాకృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకును, సకల పరిశుద్ధులను, అలాగే ఆయన చిత్తం చొప్పున జరిగిస్తున్న ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, మీ అందరికీ క్రీస్తునామమున నా వందనాలు తెలియజేస్తున్నాను.